రెండు చేతులు పైకెత్తి అందరం కూడా కొన్ని నిమిషాలు మరొకసారి తండ్రిని ఆరాధన చేద్దాం. మీరున్న గృహాల్లోనే మీరు చేతులు పైకెత్తి తండ్రిని ఆరాధన చేయండి. ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నా పూర్ణ మనసుతో ఆరాధింతు అందరం కలిసి పూర్ణ ఫలముతో ప్రేమించేదన్ రెండు చేతులు పైకి పూర్ణ మనసుతో ఆరాధింతు యేసయ్యా పూర్ణ ఫలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన రాజా ఆరాధన ఆరాధన థాంక్ యూ జీసస్ ఆరాధన 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 ప్రేమించేదన్ థాంక్ యూ డాడీ అధికముగా ఆరాధింతున్ నా శక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ యేసయ్యా పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ థాంక్ యూ డాడీ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన థాంక్ యూ డాడీ ఆరాధన 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 థాంక్ యూ డాడీ థాంక్ యూ జీసస్ స్తోత్రం థాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ యాని స్తోత్రం హల్లెలూయా స్తోత్రం నాయనా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ గాడ్ యాని స్తోత్రం నాయనా స్తోత్రం 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 వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మరి మన వద్ద సుకుమార్ బ్రదరు
చిన్న ప్రార్థన వాక్యం కొరకు చేస్తారు. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ, అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. దైవజనుడు చెప్పే వాక్యం కొరకు అందరూ కూడా ప్రార్థించండి. మహాకరుణగల మీ హస్తాలలో మమ్మల్ని కాచి కాపాడి తిరిగి ఈ పరిశుద్ధ పునరుత్థానంలోనికి మమ్మల్ని నడిపించి ఈ పరిశుద్ధ ఆదివారం జరుపుకుంటకై మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కృపగల మా తండ్రి, ఈనాడు సమస్త భూలోకమంతయు మా స్వయంతో భయంకరమైన పరిస్థితిలో ఉంది. అది ఏమి జరుగునో, ఎక్కడ జరుగునో, ఎలా జరుగునో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉండగా ఈ యొక్క మితిలేని ప్రేమ కృపావరంల చేత మనం కాచి కాపాడి నడిపిస్తున్నానికై ఈనాటి శుభోదయం మా ప్రభు నిన్ను ధ్యానించి ఘనపరిచి మహిమపరిచి స్తుతులు చెల్లించటకై మీరు ఇచ్చిన చక్కటి అవకాశం చెల్లిస్తున్నాం. మహిమగల మా దేవ, ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నన్ను ధ్యానిస్తారు అక్కడ చెప్పిన వాగ్దానమును బట్టి మేము గొప్పగా విశ్వాసిస్తున్నాం. మధ్యలో ఉండి నిండైన దీవెనలతో నడిపిస్తాను. ఈ సందర్భంలో ఈ యొక్క వాక్యము బోధించనే ఉండగా మా ప్రభు వాక్య బోధకుడిని మీరు సిలువ చాటున మరుగు చేసుకొని మా ప్రభు ఆయనను మీరు దూరగా వాడుకొని ఈ వాక్యము ద్వారా మా ప్రభు ఇక్కడున్న వారిని అనేకులను ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి, వారిని దీవించండి, వారి సమస్త బలహీనతల నుండి విడుదల కలుగజేయండి. మా ప్రభు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాం. మీరే ముట్టి స్వస్థపరచండి మా ప్రభు. ఈ సందర్భంగా అనేకులు మా ప్రభు ఈ లోకస్తులు మానవులందరూ నీ యొక్క సత్యమును వెలుగును తెలుసుకొని మా ప్రభు ఈ నామం రక్షణ పొందినట్లుగా వారికి జ్ఞానోదయం కలుగజేయమని పేర్కొనచ్చు. ఈ సందర్భంలో వాక్య బోధ జరుగుతుండగా విత్తబడిన వాక్యము ఫలించి 30 60 100గా ప్రతిఫలింపజేయమని కొద్దిగా కొంగు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాను. హల్లెలూయా. అందరూ చెప్దాము, లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా హల్లెలూయా. మంచిది. వాక్యాన్ని ధ్యానిద్దాం. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా మీ గృహాల్లో బైబిల్ దగ్గర పెట్టుకుని మాతో కలిసి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించాలని మనం చేస్తున్నాను. అందరూ కూడా వాక్యాన్ని వినాలి. ఇది దేవుడిచ్చిన గొప్ప ధన్యత మనకి. మన గృహాల్లోనే వాక్యాన్ని నీ కొరకైనా ఈ విధంగా ఏర్పాటు చేస్తుండగా, ఒకప్పుడు నువ్వు మందిరానికి వెళ్ళే వ్యక్తిగా ఉన్న వ్యక్తిగా ఉన్నావు, కానీ ఇప్పుడైతే వాక్యమే మరి నీ గృహానికి దేవుడు తీసుకొస్తానంటే మరి ఎంతో గొప్ప ధన్యులు మనము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాక్యాన్ని అందరూ కూడా ఈ లైవ్లో మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలని, ఈ వాక్యం ద్వారా మీరందరూ కూడా దీవించబడాలని, మీ గృహాలు కూడా ఆశీర్వాదకర గృహాలుగా ఉండాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చదువుకుని మనము ముందుకు వెళ్దాము. నీ గృహము దీవెనకరంగా ఉండాలంటే ఏ విధంగా ఉంటే మన గృహము దీవెనకరంగా ఉంటుందనే అంశాన్ని మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అంశంగా ప్రభు మనకి ఇచ్చున్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవ గృహము దీవెనకరంగా ఉండాలంటే ఆ గృహంలో ఎవరు ఉండాలి, ఆ గృహం ఎలా ఉండాలి? సామెతలు 19:14. గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము, గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అలాగే కీర్తన 127 ఒకటి చదవము. కీర్తన 127:1. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట వ్యర్థమే. చాలండి. దేవుడి మాటలు దీవించను గాక. ప్రియ దేవుని బిడ్డలారా, లైవ్లో వాక్యం వింటున్నటువంటి ప్రియ బిడ్డలందరూ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాన్ని తెలియపరుస్తూ మరి వాక్యాన్ని శ్రద్ధగా వెళ్ళండి. మరోసారి మీకు మనం చేస్తూ వాక్యంలో ముందుకు వెళ్దాం. మనుషులు ఇల్లును కడతారు, అంటే ఒక మేస్త్రి, ఒక బిల్డరు ఇల్లు కడతాడు, కానీ గృహాన్ని, కుటుంబాన్ని కట్టేది మాత్రం దేవుడే. కాబట్టి బైబిల్లో కొన్ని గృహాలు ఉన్నాయి. ఆ గృహాల్లో ఏ విధంగా ఉన్నాయి, ఆ గృహాలు దేవుని కొరకు ఎలాగా సమర్పణ కలిగిన గృహాలు ఉన్నాయి అనేది మనం ధ్యానిస్తే, ఈరోజు దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మన గృహాలు ఏ విధంగా మనం ఉంచుకోవాలనేది ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్ని గృహాలు మీకు పరిచయం చేస్తాను. ఎందుకంటే గృహాన్ని కట్టేది దేవుడే. ఇల్లు మనుషులు కడతారేమో కానీ ఒక కుటుంబాన్ని కట్టాలంటే
దేవుడే కట్టాలి కుటుంబాన్ని. అందుకని అన్నాడు కదా, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవాను అనుగ్రహం పొందిననుంది. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే. యెహోవా ఇల్లు కట్టించడం అంటే ఇవన్నీ కూడా దేవుని చేతే కట్టబడతాయి. ఈ లోకంలో మనకి తగిన సమయమందు తన కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని గృహాలు మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఇక్కడ గృహం ఎలా ఉందో చూద్దామండి. అపోస్తుల కార్యం యాక్ట్స్ 12:12 చదువుకుందాం. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా గమనించండి, ఇక్కడ పేతురు గారు మరి జైల్లో వేయబడ్డాడు. సంఘమందరూ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఏ గృహం అంటే అక్కడ చదవమా, ఏ గృహం అది? మార్కు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను. యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చినాడు. ఆ గృహం ఎలా ఉందంటే అనేకులు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనేకులు దేవుని స్తుతిస్తున్నారు. తన దైవజనుడు విడుదల కావాలని, ఆ సంఖ్యలు తెగిపోవాలని. ఆ రాత్రి వారందరూ కూడా నైట్ అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు, వారి దైవజనుడు వచ్చేంత వరకు కూడా. ఈరోజు ప్రియులారా, కరోనాతో ప్రపంచం అంతా బాధపడుతుంటే, ప్రపంచం అంతా దుఃఖమయంగా ఉంటే, ఈరోజు మన గృహాల్లో ఎలా ఉండాలంటే ప్రార్థన గృహాలుగా మార్చుకున్నాం ప్రియులారా. ఈరోజు మరి మందిరాలు బంద్ అయి ఉండొచ్చు, మందిరంలో ఆరాధన బంద్ అయి ఉండొచ్చు, కానీ ఈరోజు నీ గృహాన్ని దేవుడు మందిరంగా మార్చాడు. మీరు దేవుని ఆలయం అనియో దేవుని ఆత్మ మీరు నివసిస్తున్న మీరు ఎరుగరా అని వాక్యం సెలవిచ్చే రీతిగా 1 కొరింథీ మరి 3:16 ఉంటాడు కదా, మీరు దేవుని ఆలయము. ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవ గృహము ఒక మందిరంగా మార్చే సమయం దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మనకి ప్రతి గృహంలో దేవుని స్తుతించే గృహంగా మార్చబడుతుంది ఈ దినాల్లో. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించే, ఈ గృహం ఎలా ఉందంటే మరి దేవుని స్తుతించే గృహంగాను ప్రార్థించే గృహంగా ఉంది. వీళ్ళ ప్రార్థనకి బైబిల్లో ఏముందంటే అత్యాసక్తిగా ప్రార్థన చేస్తున్న గృహం అని ఉందండి. ఆ గృహంలో ఎలా చేస్తున్నాడు ప్రార్థన? ఖచ్చితంగా ప్రభా మా దైవజనుడిని మీరు పంపిస్తున్న ప్రభాని ప్రార్థిస్తున్న గృహంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రార్థన ఆగిపోకముందే దైవజనుడి దేవుడు తీసుకొచ్చారండి. పేతురు సంఖ్యలతో ఉన్నటువంటి పేతురు సంఖ్యలు తెగిపోయి దేవదూతలు తోడించి పంపించి ప్రార్థించే గృహం దగ్గర తీసుకొచ్చి, ఈరోజు నీ గృహంలో ప్రార్థన ఉంటే ఈరోజు గృహంలో క్రీస్తు ఉన్నట్టేనండి. 2 లేక 3 వేల మందిలో ఉంటాననేది ఆయన 100 మందిలో ఉంటానని చెప్పలేదు. 2 లేక 3 ఈరోజు కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఏ ఇంట్లో అయితే కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ ఇంటికి సాతానుడు 10 కిలోమీటర్ల దూరం ఉంటాడు. ప్రియబిడ్డలారా, ఈరోజు పొదువైంది ఏంటి తెలుసా అండి? గృహాల్లో ప్రార్థన గృహమే పొదువైందండి. దేవుడికి ప్రార్థించే గృహాలు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రతి గృహాన్ని ఈరోజు నాడు నీ ఒక మందిరంగా మార్చబడాలి. అప్పుడు నీ గృహం ఒక ప్రార్థన గృహంగా మార్చబడిన దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, కాబట్టి వాక్యం వింటున్న నీవు ఈరోజు నీ గృహంలో ప్రార్థన జీవితం ఉందా? ప్రార్థన గృహం ఉందా? నీవు నీ భర్త నీ పిల్లలు కలిసి ప్రార్థించే సమయము దేవుడికి ఇస్తున్నావా? ఎవరి రూమ్లో వాడే ప్రార్థన చేసుకుంటున్నారు. ఒకరోజు ప్రభు నేను ఎక్కడికి రోజు ఉందండి. దేవుడు చక్కని గృహాన్ని ఇచ్చాడు. ప్రార్థించినప్పుడు నీకు చక్కని భార్యని ఇచ్చాడు, చక్కని బిడ్డలు ఇచ్చాడు. అయితే నీ గృహంలో ఎవరిని ఆహ్వానిస్తున్నావు? ఎవరికి స్థానం ఉందా ఇంట్లో? బైబిల్లో ఒక మాట ఉందండి, మత్తయి సువార్త 12:13 చదవద్దు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఎవరునూ లేక, అంటే క్రీస్తు లేకపోతే, ఆ ఇంట్లో ప్రార్థన లేకపోతే, ఆ ఇంట్లో వాక్యం లేకపోతే, ఆ ఇంట్లో భయభక్తి కలిగిన జీవితం లేకపోతే, ఆ ఇంట్లో క్రమశిక్షణ కలిగిన జీవితం లేకపోతే 7 దెయ్యాలు తీసుకొచ్చి పెడతాడు ఉంది. అది ఎవరింట్లో కాదు, క్రైస్తవుని ఇంట్లోనే. ఆ ఇంట్లో ఎవరినో లేకనుంది అంటే క్రీస్తు లేకపోతే. ఎప్పుడు ఉండండి ఆయన నీ ఇంట్లో ప్రార్థన జీవితం లేనప్పుడు? ఎప్పుడు ఉండడు ఆయన నీ ఇల్లు ఆయన కొరకు సమర్పణ కలిగి లేకపోతే ఆయన ఉండలేడు అక్కడ. ఎవడు నా యందు నిలిచి ఉండును, ఎవడు యందు నేనుంటాను వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ పొందలేరు ఆయన దగ్గర నుంచి, మీరు ఫలించలేరండి. ఈరోజు నీ గృహాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఇచ్చిన గృహంలో దేవుడిని స్తుతిస్తున్నావా? ప్రార్థన గృహంగా ఉందా? అనేకుల కొరకు ప్రార్థించే గృహం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియబిడ్డలారా చూడండి, ఇంకొక గృహాన్ని చూపిస్తాను మీకు. 2 రాజులు 4:2. 2 రాజులు 4వ అధ్యాయం 2వ వచనం. ఈ గృహంలో ఏముందో చూద్దాం. ఈ ఇంట్లో సమస్యలు ఉన్నాయి, కానీ ఇంట్లో కష్టాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇంట్లో ఏముందో చూద్దాం. ఎలీషా నా వలన నీకేమి కావాలను? అమ్మా నా వల్ల నీకేం కావాలి? నీ ఇంటిలో ఏమి ఉన్నదో, నీ ఇంట్లో ఏముందమ్మా నాకు తెలియ చెప్పుమనెను.
అందుకామె అప్పుడు అందామే, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. ఈ రోజు మన ఇళ్లలో ఉండవలసిందండి పెద్ద పెద్ద ఫర్నిచర్స్ కాదు, పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీలు కాదు ప్రభు అడిగేది, పెద్ద పెద్ద కార్లు కాదు ప్రభు అడిగేది. ఒక లెక్క నీ ఇంట్లో నూనె కుండ అడుగుతాడండి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఇది తప్ప అన్ని చూపిస్తాం ఎవరికైనా. నా ఇంట్లో ఈ ఫర్నిచర్ ఉంది, ఇగో ఇట్లా కొత్త సోఫాలు కొనుక్కున్నాం, కొత్త దివాన్ కొనుక్కున్నాం, లేకుంటే ఇట్లా మా టీవీ అన్నీ వస్తాయి, టీవీలో యూట్యూబ్తో సహా మొత్తం వస్తాయి, కొత్త మోడల్ ఇది, ఇవన్నీ చెప్తూ ఉంటాం ఎవరైనా వస్తే. కానీ చెప్పవలసింది ఏంటంటే తెలుసండి, ఏసై అడిగేది నూనె కుండను చూపించాలంటండి. అంటే నూనె కుండ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మని ఇంట్లో ఉండాలి. అప్పుడు ఇంట్లో అప్పులు ఉండవు, కరువులు ఉండవు, సమస్యలు ఉండవు. అందుగురించి ఆయన అడిగాడు, చాలా క్లియర్గా అడిగాడు. ఆమె ఆత్మీయ సంబంధం కాబట్టి ఆమె అర్థం చేసుకోగలిగిందండి దైవజనుడి యొక్క ప్రశ్నను. నీ ఇంట్లో ఏముందంటే మనం అన్ని చూపిస్తాం. ఇదే పొరపాటు హిజ్కియా చేసి తన ఆయుష్ని తక్కువ చేసుకుంటాండి. బాబేలు రాజు వచ్చి అడిగాడు, నువ్వు ఎలా బాగుపడ్డావయ్యా? నువ్వు రోగంతో ఉన్నావని తెలిసింది, మాకు భయంకరమైన వ్యాధి వచ్చిందని తెలిసింది, డాక్టర్ వల్ల కూడా కాదని తెలిసింది కదయ్యా, మరి ఎలా బాగుపడ్డావు? హిజ్కియా అంటే ఆయన ఏం చేసేది తెలుసా అండి, ఇంట్లో ఫర్నిచర్ అన్ని చూపిస్తున్నాడంట. తన రాజ్యంలో ఏదైతే ఫర్నిచర్ ఉందో, ఏదైతే గుర్రపుశాలలు ఉన్నాయో, ఏవైతే ట్రెజరీ రూమ్స్ ఉన్నాయో ఇవన్నీ చూపిస్తున్నాడంట. కానీ ఏ దేవుని దగ్గర నేను కన్నీరు గార్చానో ఆ దేవుడు నన్ను స్వస్థపరచండి యెహోవా గురించి ఆయన సాక్ష్యం చెప్పడం మర్చిపోయేటండి. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రియులారా నూనె కుండను మర్చిపోయే జీవితం ఉందా మన ఇంట్లో? ఈరోజు సమస్యలు ఉండొచ్చండి, ఈరోజు కష్టాలు ఉండొచ్చు. క్రైస్తవుడుగా నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత శ్రమలు అనిపిస్తున్నామేమో, నిందలు భరిస్తున్నామేమో, కానీ ఇంట్లో నూనె కుండ ఉండాలి. ఆ ఇంట్లో ఏ కొరత ఉండదండి. ఇంకోటి తెలుసా, ఈ నూనె కుండ ఇంట్లో ఏం చేస్తుందంటే ప్రార్థన గృహంగా ఉంది. తన బిడ్డలు కలిసి వెళ్ళి ఎలీషా ఏం చెప్పాడు తెలుసండి, తలుపు వేసుకుని ప్రార్థన చేయండి అమ్మా అన్నాడు. వాళ్ళ నూనె దగ్గర పెట్టుకుని ప్రార్థన చేస్తే వీళ్ళ ప్రార్థన ముగించే లోపల నూనె పొరుగుతుందంటండి. ఇంట్లో ఇచ్చి పక్కన పాత్రలన్నీ నింపారు, ఇంకా తగ్గటం లేదు. వెళ్ళారు దైవజన్ దగ్గరికి వెళ్ళి అడిగారు, చెప్పారు, అయ్యా మీరు ఏదైతే చెప్పారో మేము ప్రార్థిస్తున్నామయ్యా, నూనె ఉన్నది కొంచెమే. అప్పుడు అన్నాడు, అమ్మా నీవు నీ బిడ్డలు నీ కుటుంబం అంతా ఈ నూనెతోనే మీరు బ్రతుకుతారు, దేవుడు మమ్మల్ని పోషిస్తాడు, ఎందుకంటే మీ ఇంట్లో నూనె ఉంది, ఇది చాలు నీకు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నట్టు ప్రతి దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ ఇంట్లో నూనె కుండ ఉందా లేదా ఒకసారి ఆలోచించేయండి. అనగా క్రీస్తు ఉంటున్నాడా మన ఇంట్లో? క్రీస్తు ఉండాలి మన ఇంట్లో. ఈ లాక్డౌన్ డేస్లో నీ గృహంలో క్రీస్తుని కలిగి ఉంటున్నావా? వ్యర్థంగా సమయాన్ని గడుపుతున్నావా? సోమర్తనంగా ఉంటున్నావా? భయభక్తులని జీవితం జీవిస్తున్నావా? మా ఇంటికి ఎలాగో పాస్టర్ గారు రారు, మా ఇంటికి ఎవరు రారు, నా ఇష్టము నేను ఎలా జీవిస్తే అనుకున్నావా? దేవుని కనపడకుండా ఏది లేదు నీ ఇంట్లో. దావీదు అంటాడు 130 కీర్తనలో, నేను లేచుట నేను కూర్చుంట నీకు తెలియనయ్యా, మాట నాలుకకు రాకు మునిపే నీ వెలిగితూ ప్రభా, నేను ఎక్కడికి వెళ్ళాను నీ సన్నిధి అక్కడ ఉందయ్యా, నీ నుంచి నేను పారిపోలేనయ్యా అంటాడండి. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు నీ గృహము ప్రార్థన గృహంగా ఉందా? నూనె కుండ ఉన్న గృహంగా ఉన్నదా? ఇంకా కొన్ని గృహాలు చూపిస్తారు చూడండి. 2 రాజులు 4వ అధ్యాయం 8 నుంచి 11 వరకు చదవండి. ఇక్కడ ఒక దైవభక్తి గల కుటుంబం ఉందండి. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచున్న వాడు ఇంటికి వచ్చుచున్న దైవజనుడు భక్తిగల దైవజనుడని ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. చాలండి. ఈ గృహం ఎలా ఉందంటే దైవజనుడిని ఆహ్వానించే గృహంగా ఉంది, దైవజనుడి అవసరత తీర్చే గృహం ఉందండి. మరి దైవజనుడు ఎలీషా గారు ఆ సంఘానికి చెందినటువంటి సహోదరి కాదామె. ఆయన వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నాడు, ఆయన శిష్యుడు. ఈమె గమనించిందండి ఆత్మీయ సంబంధం ఎప్పుడు కూడా తన సంఘం ఎలా ఉంది, తన సంఘ దైవజనుడు వాక్యం చెప్పే దైవజనుడు ఎలా ఉన్నాడు, ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు దాదాపు 2 రోజులు అయిపోతుంది కదా, దైవజనురాలు మాకు వాక్యాన్ని బోధించి 18 సంవత్సరాలుగా మాకు వాక్యాన్ని బోధిస్తూ మమ్మల్ని రక్షణ నడిపించి మాకు ప్రార్థించిన దైవజనుడు ఎలా ఉన్నాడని ఆలోచన చేసే గృహము భక్తి గల గృహం అండి. అంతేగా నేను తినేసానా, నా భార్య నా పిల్లలు తిన్నామా, మేము మంచుకున్నామా, మాకు చాలయ్యా, మాకు ఏ లోటు లేకుండా చేయనైనా అని ప్రార్థించే గృహం కాదండి భక్తి గల గృహం అంటే. ఈమె చూడండి ఆ దైవజనుడి వాక్యం ఒక్కసారి విన్నది, కానీ ఆమె ఏం గ్రహించి తెలుసండి, దైవజనికి అన్నం ఎవరైనా పెట్టారా లేదా. అందరూ
అందరూ వాక్యం మీద వెళ్ళిపోయారు ఎక్కడక్కడే. ఆమె గ్రహించిందండి, భోజనం పెట్టలేదు దీనికి. కాబట్టి ఇంటికి వెళ్ళిపోయింది. ముందుగానే వాక్యం అయిపోయినండి ఇంటికి వెళ్ళిపోయింది. వంట తయారు చేసిన దైవజనుడు దారెంట్ వస్తాడని చూసినట్టుంది. పిలిచింది, అయ్యా మా ఇంటికి వచ్చి భోజనం చేశారండి అయ్యా, ఇంతవరకు మీరు వాక్యం చెప్పారయ్యా, మీ వాక్యం చాలా బలపరిచింది అయ్యా అని చెప్పింది. భర్తను కూడా కన్విన్స్ చేసుకుంది. ఈ రోజు నీ భార్యని కన్విన్స్ చేసుకోవాలి. ప్రియబిడ్డ, నీ ఇంట్లో దైవజనుడు రావాలంటే నీ భార్యని కన్విన్స్ చేసుకోవాలి. నీ ఇంటికి దైవజనుడు వస్తున్నాడా? ఎప్పుడైనా ఆహ్వానించావా ఈ లాక్డౌన్ డేస్ లో? అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా. ఎప్పుడు నీకు అనిపించిందా దైవజనుడి ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేయించుకోవాలని? ఇవాళ గ్రూప్ గా రాకపోవచ్చాము, కానీ గ్రూప్ గా రావద్దని గవర్నమెంట్ ఆర్డర్స్ ఉండొచ్చు, కానీ ఈ రోజు వ్యక్తిగతంగా అయితే నువ్వు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళటానికి అయితే లేదే. ఆ అవకాశం ఉంది నీకు. కానీ నీకేంటంటే ఏమైతుంది ప్రియబిడ్డలారా అనేది సోమర్థనంగా ఉండిరున్నాడు. మన గృహాలు దీవెనకరంగా లేకుండా చేసుకుంటాం మన గృహాన్ని. ఈ సహోదరు ఏం చేసింది తెలుసండి, భర్తకు చెప్పింది, అయ్యా మన ఇంటికి వస్తున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు, ఆయన మన ఇంటికి రావడం చాలా ఆశీర్వాదం అయ్యా. మనం ఒక రూమ్ కట్టిద్దాం, ఒక బల్ల వేద్దాం, ఒక పీట వేస్తాను, ఒక దీపం పెడతాను, ఆయన మన ఇంట్లో ఉంటే మనకు ఆశీర్వాదం అని దైవజనుడు చేర్చుకున్న గృహంగా ఉంది. అందుకే నా పేరేముందంటే ఘనురాలైన స్త్రీ అన్నాడు. ఆ పట్టణంలోని ఘనురాలంట. షీ ద గ్రేట్ లేడీ అని చెప్తున్నాడు వాక్యంలో. ఆమె చాలా ఘనురాలంటండి. ఎందులో? దైవజనుడిని చేర్చుకుని ఆయన అవసరం తీర్చట్లు ఆమె ఘనురాలకు ఉంది. ఈరోజు ప్రియబిడ్డలారా గమనించండి, ఈరోజు నీ ఇంట్లో నువ్వు తింటున్నావు, ఉంటున్నావు, ప్రేయర్ చేసుకోవడం నీ మట్టికి, కానీ ఈరోజు నీ దైవజన యొక్క అవసరతను నీకు తెలుసండి. ఆయన ఎలా ఉంటున్నాడు? ఇప్పుడు దాదాపు 1 month అవుతుంది కదా, ఎలా ఉంటున్నాడు దైవజనరాలు? తన కూటమి ఎలా ఉంది? ఎప్పుడైనా వచ్చి పాకిస్తాన్కి వచ్చావా? ఎప్పుడైనా చూడడానికి వచ్చారండి? 18 సంవత్సరాలు మిమ్మల్ని పెంచుతున్నానే, మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను, మీ కష్టాలుగా నా కష్టాలుగా భావించి మీ కొరకు రేయం బదులు ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు నాడు నాకు ఎంతో గొప్ప సమయం దొరికింది, అందరి కొరకు ప్రార్థించే సమయం దొరికింది నాకు. ఇప్పుడు మీకు వాక్యాలు కూడా నేను రోజు మీకు బైబిల్ కిడ్స్ కానీ రోజు ఇంత కూడా ఖాళీ లేకుండా మిమ్మల్ని బలపరచాలి, మిమ్మల్ని దేవుని రాజ్యంలో చూడాలి అనే ఆశ నాకు ఈరోజు దైవజనుడిగా, మీ కాపరిగా. ఏ ఒక్కరు నరకానికి వెళ్ళొద్దండి, అదే నా ఆశ. కాబట్టి నీ గృహాన్ని ఎలా ఉంచుకున్నప్పుడు బిడ్డారా, నీ గృహాన్ని మరి ఏమంటాడండి, దైవజనులను చేర్చుకునే గృహంగా ఉంటే ఆ ఇంట్లో ఒక లోటు ఉందండి. పిల్లలు లేరు, వాళ్ళకి చాలా ఓల్డేజ్ అయిపోయిందండి వాళ్ళకి. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసండి, దైవజనుని చేర్చుకున్న వ్యక్తిని దేవుడు వదిలిపెట్టలేని రీతిగా అక్కడ ఒక రిజల్ట్ చూపించాడండి. వాళ్ళకి ఆ వృద్ధాప్యను కూడా చక్కని కుమారుని ఇచ్చాడు తెలుసా. ఆ కుమారుడు అస్వస్థలు ఉన్నప్పుడు కూడా దేవుడు బ్రతికించాడు ఆ కుమారుని. ఎందుకు తెలుసండి, దైవజనుని చేర్చుకునే ఆ గృహంలో. ఈరోజు ఇంటికి దైవజనులు వచ్చి ప్రార్థన చేసే గృహంగా ఉందా? ఒకసారి ఆలోచించేయండి. సువార్త బోధించే పాదాలు పర్వతం మీద సుందరమైన వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈరోజు ఇంటికి దైవజనుడు రావాలి, దేవుని బిడ్డలు రావాలి, ప్రార్థించాలి. అప్పుడే నీ గృహానికి దేవునండి. మరి 4వ గృహం కూడా చూద్దాం. లూకా సువార్త 19:9. ఈ గృహం ఎలా ఉందో చూద్దాం. అంతవరకు ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, క్రీస్తు లాగానే ఆ ఇల్లు ఎలా మారిందో చూద్దాం. లూకా 19:9. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఏమొచ్చిందంటే రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, ఇతను ఉద్యోగరీత్యా ఒక ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుర్తుదారుడు. దేవుడే చెప్పాడు చాలా ధనవంతుడు ఇతనండి ఆ పట్టణంలో. గమనించండి, ఈ యొక్క వ్యక్తిని ఎలా గౌరవిస్తున్నట్టు లోకంలో ఉద్యోగాన్ని బట్టి గౌరవిస్తున్నారు. ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి అతనికి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నారు, ప్రైజ్లాడు కూడా చెప్తున్నారేమో కొంతమంది. కానీ ఈ వ్యక్తి వాళ్ళ హృదయంలో ఎలా ఉన్నాడు తెలుసండి, ఒక పాపిగా ముద్రించబడ్డాడు. బయటకు బాగానే పలికిస్తున్నారు, కానీ లోపల మాత్రం ఈయన పాపి, ఈయన మంచోడు కాదు, అక్రమంగా సంపాదించాడు. కానీ ఒకటండి, మేడి చెట్టు ఎలా ఉందో జక్కీ జీవితం కూడా ఎలా ఉంది. మేడి చెట్టు ఎలా ఉంటుందంటే చూడడానికి బాగుంటుంది, దాని కాయలంట లోపల పురుగులు ఉంటాయి అంటండి. సేమ్ అదే చెట్టు ఎక్కాడు ఈయన. తన జీవితంలో సాదృశ్యంగా ఆ చెట్టు ఎక్కి గమనిస్తున్న నా జీవితం కూడా ఎలా ఉందని అదే చెట్టు ఎక్కాడు. అప్పుడు యేసయ్య చూడండి, ఒక ఆశ ఉంది అతనిలో, యేసు ఎవరో అని చూడగోరాడండి, అంతే ఆయన ఆశ. ఈరోజు నీ జీవితంలో ఎవరైతే లైవ్ లో వాక్యం విన్నారో యేసు ఎవరో అని నువ్వు చూడగోరినట్లయితే ఈరోజు యేసయ్య నీ ఇంటికి రాబోతున్నాడండి. యేసయ్య నీ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో ఉంది, ప్రకటన 3:19 అనుకుంటండి, ఇదిగో తలుపు దగ్గర నుంచి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీస్తే నేను అతనితో కలిసి బోధన చేస్తాను. ఈ రోజు నాడు తలుపు తెరవబడింది, ఒక రోజు ఇదే తలుపు వేయబడుతుంది. ఆ తర్వాత ఎవరు వెళ్ళలేమండి అక్కడికి, ఆ లోపలికి. ఈరోజు ఆయన ఇష్టపడుతున్నాడు నీ ఇంటికి వచ్చి భోజనం చేయాలని, ఆయన వాక్యం నీకు వినిపించాలని. బైబిల్ ఏముంది, 119 కీర్తనలు ఏముండదండి, 15వ వచనంలో నీతి మంత్రుల గుడారంలో ఏముండాలంట, రక్షణ గుర్చిన సునాదం వినిపించాలి. ఇక్కడ జక్క ఇల్లు ఎలా ఉందంటే నెమ్మది లేని గృహంగా ఉంది, సమాధం లేని గృహం ఉంది, డబ్బు ఉందండి
కొంతమందికి డబ్బు ఉంటుంది, ప్రియులారా, ఆస్తులు ఉంటాయి, ఐశ్వర్యం ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటుంది, కానీ నెమ్మది లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసయ్యా అని కేకలు వేస్తే ఈ రోజు నాడు మీ ఇంటికి వస్తారండి. ఇప్పుడు జక్కయ్య ఎవరిని ఆహ్వానించాడు తెలుసా అండి? యేసుక్రీస్తుని. త్వరగా దిగానగానే త్వరగా దిగి యేసుని చేర్చుకున్నాను ఉంది బైబిల్లో. ఇప్పుడు యేసుని చేర్చుకున్న తర్వాత ఏమన్నాడు తెలుసా అండి? ఆయన వెంటనే తన పాప స్థితి అంతా ఒప్పుకున్నాడు. నా ఎత్తుకు వచ్చాను ఏ మాత్రం తోస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, నీకు రక్షణ లేకుండా జీవిస్తున్నావు బిడ్డ. ఈరోజు యేసయ్య నేను జక్కయ్య వలె ఆహ్వానిస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగిరా. ఈరోజు నువ్వు కులం అనే అడ్డుగోడలు నీకు ఉన్నాయేమో, మతం అనే అడ్డుగోడలు నీకు ఉన్నాయేమో, క్రీస్తుని ఎరగని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఐశ్వర్యం ఉండొచ్చు నీకండి, గొప్ప ఉద్యోగం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, లోకంలో నేను అందరూ నమస్తే చెప్తుండొచ్చు నువ్వు దారంటే వెళ్తుంటే, కానీ నీ జీవితంలో నెమ్మది ఉందా? ఈరోజు క్రీస్తు కావాలని ఆశతో చూశాడు జక్కయ్య. తన గృహం ఎలా మారిపోయింది తెలుసండి? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎలా మారిందండి? అబ్రహాము కుమారుడు యొక్క గృహంగా మారిపోయింది. ఈరోజు నాడు జక్క ఇంట్లో ఏముంది ఉందండి? రక్షణ గుర్తున్న సునాదీన పడుతుంది. అక్కడ పాటలు పడుతున్నాయండి. ఇప్పుడు ఈరోజు ఆయన ఆ వృత్తిని మానేసుకున్నట్టుంది. అక్కడ ఆ వడ్డీ వ్యాపారం అవన్నీ కూడా ఇచ్చేసాడు. అక్కడే 400 చెల్లించేశాడు. ఇక నాకు అంతవరకు డబ్బే దేవుడు అతనికి, ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు అతనికి. ఇవన్నీ పెంటకు ఉపయోగించుకున్నాడు. ఇక నెమ్మది దొరికింది, సమాధానం దొరికింది. ఈరోజు నాడు హాయిగా బ్రతుకుతున్నాడు క్రీస్తుని కలిగి. ఈరోజు ఎంతమంది జీవితాలు నెమ్మది లేకుండా బ్రతికే వారు ఉన్నారండి? ఈరోజు మీకు ఒక శుభవార్త ప్రియబిడ్డగా, జక్కయ్యని కనికరించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కనికరించబోతున్నాడు. ఈరోజు చేతులు చాపుతున్నాడు. సిలువలో నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, నీ కొరకు మేకులు కొట్టించుకుని యేసయ్య, నీ కొరకు ముళ్ళు కీట పెట్టుకుని యేసయ్య, నీ కొరకు లోకానికి దిగొచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన యేసయ్య నీ కొరకు చేతులు చాపుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళరా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ ఇంట్లో ఉంటాడో, ఏ వ్యక్తులు జీవిస్తాడో ఆ కుటుంబము రక్షించబడే గృహం. ఎందుకంటే ఆయన పేరే రక్షకుడండి, ఆయన పేరే రక్షకుడు. రెండో ఇంకో గృహాన్ని చూపిస్తాను మీకు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలండి. యేసుక్రీస్తును ఆహ్వానించిన గృహంగా ఉంది ఈ గృహం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలండి. బైబిల్ వారు అందరూ కూడా చూసుకోండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. చాలండి. ఈ గృహానికి యేసుక్రీస్తుకి ఇన్విటేషన్ ఉన్నాడు. ఫస్ట్ ఇన్విటేషన్ యేసుక్రీస్తుకి వారి శిష్యులకి ఆహ్వానం. చూడండి, ఈ మరి గృహంలో వివాహం అన్నప్పుడు పెద్ద పెద్దవారిని పిలుస్తారు, ధనికులు పిలుస్తారు, గొప్ప ఐశ్వర్యవంతులు పిలుస్తారు వివాహం అంటే. కానీ ఈ గృహం చేసిన మొట్టమొదటి పని తెచ్చండి, ముందు యేసుక్రీస్తు కార్డు ఇచ్చారండి. ఫస్ట్ వెళ్ళి కార్డు ఇచ్చారు. వెళ్ళి ఏంటంటే, అయ్యా మీరు శిష్యులందరూ కూడా, ఎందుకంటే మరియం గారు కొంచెం దగ్గర బంధుత్వం ఉన్నట్టుంది, మరియం గారు ఆల్రెడీ అక్కడే ఉంది, కానీ ప్రత్యేకంగా పిలువబడ్డాడు యేసుక్రీస్తు ఆ వివాహానికి. ఈ రోజు నాడు నీ గృహంలో యేసుక్రీస్తుకు ప్రత్యేకమైన స్థానం ఉంటే నీ ఇంట్లో ఏ కొరత ఉండదండి, ఏ కొరత లేకుండా చేయగలడు ఆయన. ఇప్పుడు గమనించండి, అక్కడ ఒక కొరత ఏర్పడింది కదా, ఏంటి? ద్రాక్షారసం అయిపోతే ఆ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయినట్టండి. అక్కడ మ్యారేజ్ ఫెయిల్ అయిపోయినట్టే. ఆ నూతన వధువులు కూడా చాలా డిస్టర్బ్ అయిపోతారు. కానీ అక్కడ జరిగిన గొప్ప అద్భుతం ఏంటంటే, యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఏ కొరత రానివ్వడండి, ఏ కొరత రానివ్వడండి. అందుకనే మొట్టమొదటి ప్రయారిటీ, మొట్టమొదటి యొక్క అవకాశము, మొట్టమొదటి స్థానాన్ని మనం యేసయ్యకి ఇవ్వాలి. నీ ఇంట్లో, నీ ఒంట్లో కూడా. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అక్కడ ఆయన తెలుసండి ఈ కొరత ఏర్పడదని. అందుచేత ఆయన ఏమన్నా తెలుసండి, పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె కూడా తెలియలేదు. ఆ ఇంటి యజమానుడు కూడా ఎవరికి చెప్పలేదు. అక్కడున్న వాళ్ళతో చెప్పాడు, మీరు రాతి బాణంలో నీళ్ళు నింపండి, అంచులో మట్టుకు నింపండి అని చెప్పాడు. వాళ్ళు నీళ్ళు నింపారు. అప్పుడు యేసయ్య వెళ్ళి అన్నాడు, ఆ నీళ్లను తీసుకెళ్ళి మీరు ఇచ్చేసేయండి, హిందూ ప్రధానికి మీరు ఇచ్చేసేయన్నప్పుడు మొదటి ద్రాక్షారసం కంటే ఆ లాస్ట్ వచ్చిన ద్రాక్షారసం చాలా టేస్టీగాను, కలర్ఫుల్గాను, మంచి స్మెల్ ఇచ్చే ద్రాక్షారసంగా మారిపోయింది. ఎందుకు తెలుసండి? ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి, ఆ యొక్క విందులో ఉన్నాడు, ఆ వివాహంలో ఉన్నాడు, ఆయన ఆహ్వానించబడ్డాడు. ఈరోజు సమస్యలతో నలిగిపోతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఎవరు చెప్పుకోవాలనుకుంటున్నావా నీ సమస్య? ఈరోజు యేసయ్య చేతులు చాపుతున్నాడు. నువ్వు ఆయన ఆహ్వానిస్తే నీ గృహంలోకి డెఫినెట్గా నీ ఇంట్లో గొప్ప అద్భుతం జరగబోతుంది. ఈరోజే గొప్ప మెరికల్ చేయబోతున్నాడండి నీ గృహంలో దేవుడు. నువ్వు ఆయన ఆహ్వానించు, ఆయన ఎదురు చూస్తున్నాడు. అమ్మ నువ్వు పిలిస్తే నీ దగ్గరికి వస్తానని ఎదురు చూస్తే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆ గృహంలో ఏం జరిగిందండి? గొప్ప అద్భుతం జరిగింది. ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. మొట్టమొదటి అద్భుతం యేసయ్య అక్కడే చేశారండి. తన యొక్క సేవా పరిచర్యలో స్టార్టింగ్ అద్భుతమే తను ఆహ్వానించిన గృహంలో గొప్ప అద్భుతం చేశాడండి. హల్లెలూయా. ఒక వ్యక్తి కంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి, ఒక క్రైస్తవ సహోదరుడే,
మరి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. మరి బాగా చదువుకున్నాడు, చాలా ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నాడు. ఏజ్ అయిపోతుందండి, చాలా ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నాడు, కానీ ఏ జాబ్ రావట్లేదు. ఒక రోజు నాడు ఒక జాబ్ వచ్చింది అతనికి, ఇంటర్వ్యూ లెటరు. అయితే మరి బయలుదేరాడు స్కూటర్ మీద. ఆ స్కూటర్ రైల్వే స్టేషన్లో పెట్టి ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. వెళ్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయిందండి ఆ స్కూటర్కి. వెంటనే హాస్పిటల్లో చేర్చబడ్డాడు. అతను కోలుకున్న లోపల ఆ ఇంటర్వ్యూ టైం అయిపోయింది. అతను ఎంతో బాధపడుతున్నాడు హాస్పిటల్ నుండి. ప్రభా, ఎన్నో ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నాడు అయ్యా, వస్తున్నట్టే వస్తున్నాయి, అవి పోతున్నాయి ప్రభా. అయ్యా నా మీద నీకు ఎందుకయ్యా ఇంత కోపం, నా మీద ఎందుకయ్యా నీకు ఈ ద్వేషం? నాయన నిన్ను ఎప్పుడు నమ్ముకున్న బిడ్డనే కదయ్యా, నీ కొరకు నేను ఎంతో పరిచయం చేస్తాను కదయ్యా, నేను ప్రార్థన చేయకుండా ఎన్నడూ ఉండను కదయ్యా, చర్చికి వెళ్ళకుండా ఎప్పుడు ఉండను కదయ్యా అని తనలో తనే బాధపడుతున్నాడు. ఆఖరికి బాధతోనే డిశ్చార్జ్ అయ్యాడు, ఇంటికి వచ్చాడు, వేదన పడుతూ ఉన్నాడు. సరే మళ్ళీ మనసు కుదుటపరచుకుని ఏం చేస్తానంటే మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాడు. ప్రభా, ఒక నిశ్చిత్తం ఏమోనయ్యా, నాకు తెలియదు కదా ప్రభా, కానీ నేనైతే నా వయసును చూసుకుంటున్నాను. ఒకవేళ ఈ జాబ్ దొరకకపోతే నాకు ఇంకా వయసు అయిపోతుంది కదయ్యా, ఏ జాబులు రావు ప్రభా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక లెటర్ ఇచ్చాడండి. ఆ లెటర్ చూసుకున్నాడంట. చూస్తే ఏమని తెలుసండి, అతనికి అందులో గవర్నమెంట్ జాబ్ వచ్చినటువంటి ఇంటర్వ్యూ ఎప్పుడూ అటెండ్ అయ్యాడంటే, ఎప్పుడు రాశాడంటే టెస్ట్. ఆ టెస్ట్లో పాస్ అయిన సంగతి ఆ యొక్క మరి ఆ ఇంటర్వ్యూ లెటర్ ఒకటి వచ్చిందండి. నీకు ఈయన జాబ్కు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఆ యొక్క జాబ్ యొక్క శాలరీ ఎంతో తెలుసండి, 15,000 రూపాయల శాలరీ అంటండి. ఇప్పుడు అతనికి వచ్చిన ఇంటర్వ్యూ లెటర్ ఏం తెలుసు, 40,000 అండి పర్ మంత్. ఇప్పుడు 40,000 శాలరీ కలిగినటువంటి ఆ లెటరు దేవుడు పంపించాడు. అంటే ఒకవేళ ఆ 15,000 రూపాయల శాలరీ కానీ వెళ్ళి సర్టిఫికేట్లు అక్కడ పెట్టి అగ్రిమెంట్ రాసుంటే ఈ జాబ్ అతనికి వెళ్ళటానికి ఎలిజిబుల్ ఉండేది కాదు. దేవుడు అది తప్పించడానికి చిన్న యాక్సిడెంట్ ద్వారా మరి ఆ యొక్క ఇంటర్వ్యూని దేవుడు తప్పించి, ఆ జాబ్ని తప్పించి తనకు శ్రేష్టమైనది ఇచ్చాడండి. దేవుని తెలుసండి, శ్రేష్టమైనది నీకు ఎప్పుడు ఇవ్వాలి. మనం చాలాసార్లు తొందరపడుతుంటాం, చాలాసార్లు కంగారు పడుతుంటాం, వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు తీసుకుంటుంటాం, కానీ ప్రార్థనలు విసుకుపోతూ ఉంటాం. ఇది ఇక రాదేమో. చాలామంది తల్లిదండ్రులు ఆ బిడ్డల వివాహ విషయంలో ఇంకా నా బిడ్డకి పెళ్లి కాదేమో, చాలామంది నా బిడ్డకి ఈ స్కూల్లో అడ్మిషన్ రాదేమో, ఈ ఇల్లు నేను ఇంకా కట్టుకోలేనేమో, ఒక స్థలం కూడా నేను తీసుకోలేనేమో, లేకుంటే నా భర్త మారడేమో, నా భార్య మారదేమో అని చాలామంది నెగిటివ్గా సనుకుతూ ఉన్నటువంటి బిడ్డల కొరకు దేవుడు అంటాడు, తగిన సమయం అందు ఆయన ముందు చేయడు, వెనక చేయడు, తగిన సమయం అందు రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకుంటాడు దేవుడు అండి. నువ్వు ఆత్మీయ సంబంధం ఉంటే, నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే నీకు దేవుడు బయలుపరుస్తాడండి తను ఏం చేయబోతున్నాడు. నీకు బయలుపరచుకోండి ఎప్పుడు ఉండడు, ఏదైనా తన బిడ్డలకే బయలుపరుస్తాడు, ఏదైనా ఇంకెవరు బయలుపరుస్తాడండి ఆయన. ప్రియబిడ్డరా, నిజంగా ఆయన అప్పుడు అంటాడంట, ప్రభా నేను సనిగానయ్యా, నన్ను క్షమించాయ్యా, నాకు ఈరోజు 40,000 శాలరీ వచ్చిందంటే ఇన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను, కానీ నేను ఎప్పుడో రాశాను ఈ టెస్ట్, ఈరోజు పంపించింది నీవే అని దేవుని మహింపరచాడంట. గొప్ప సాక్షి చెప్పాడు. ప్రియబిడ్డరా, అయితే గమనించండి, ఈరోజు నీ గృహము యేసును ఆహ్వానించే గృహంగా ఉందా? ఇంకో గృహం చూపిస్తాను మీకు. లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం 38 చదవండి. ఈ గృహంలో ఏం జరిగిందో చూద్దాం. ఏ విధంగా ఆరాధించింది గృహంలో ఆమె దేవుణ్ణి. లూకా 7:37-38. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిచర్య ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకోలేను. అందుకు యేసు సీమోనుతో, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను అని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చి ఒకని ఇద్దరు రుణస్థులు ఉండిరి, వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 70 దేనారములను అచ్చి ఉండిరి. చాలండి, తర్వాత మనం చదువుకుందాం. ఇక్కడ ఈ గృహంలో ఎలా ఉందండి? ఈ గృహము యేసుక్రీస్తుని ఆహ్వానించాడు ఒక ఆయన భోజనానికి ఇంటికి. అతని పేరు సీమోన్. ఆహ్వానించాడు, వెళ్ళి అందరూ చెప్పుకుంటాడు, మా ఇంటికి ఏసై వచ్చాడు. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తే ఏసై వచ్చాడు తెలియదు ఇక్కడికి. కాబట్టి ప్రియబిడ్డలు గమనించండి, ఏసైని భోజనం ఆహ్వానించాడు. కనీసం నీళ్లతో కూడా బకెట్తో నీళ్లు పెట్టలేదంట, బయట వచ్చి కూర్చున్నాడు. అయితే ఒక స్త్రీ, ఆమె పేరు ఉందంటే పాపాత్ములైన స్త్రీ అని ఉందంట. ఏముంది? పాపాత్ములైన స్త్రీ. ఏం చేస్తుందంటే ఆమె ఎప్పటి నుంచో ఈ అత్తరు కొనుక్కొని
అత్త జటమాంసి అనే అత్తరు చాలా కాస్ట్లీ అండి. అది వేల రూపాయలు ఉంటుంది ఈ రోజు నాడు చూస్తే. అప్పుడు కాస్ట్లీ చూస్తుంటే ల్యాక్స్లో కూడా ఉండొచ్చు. ఇప్పుడు అప్పుడున్న కాస్ట్ను మనం చూస్తే దేనారాలు చూస్తే 2 సేరున్నరలు ఇత్తనం ఉంది. కాబట్టి ఆ అత్తర పూట ఏం చేసిందంట, యేసయ్యకి పూస్తే చాలా అనుకోలేదండి. మనం కొంచెం దూరంతో అంటుకుంటేనే మనకి చాలా స్మెల్ వస్తుంది మన బాడీలో స్ప్రే చేసుకుంటేనే. ఆమె ఏం చేసిందంటే తన అత్తర బుట్టిని పగలగొట్టి ఆయన తల నుంచి పాదం వరకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన్ని తుడుస్తూ ఉందండి. అంటే నన్ను ఈ విధంగా ఆరాధించింది అన్నాడు ఆయన. అందుకనే ఆమెకు అధికమైన పాప నేను క్షమించాను. గృహానికి పిలిచింది వేరు, కానీ గృహంలో ఆరాధించింది వేరు కదండి. వేరే ఆ స్త్రీ పేరు కూడా బైబిల్లో ఉందండి, పాపాత్మని స్త్రీ. కానీ ఆమె ఇప్పుడు ఎలా మారింది తెలుసండి, క్రీస్తును ఆరాధించడం ద్వారా, క్రీస్తును అభిషేకించడం ద్వారా, క్రీస్తుని తన జీవితాన్ని ఆయన పాద దగ్గర కడుక్కోవడం వల్ల ఆమె పుణ్య స్త్రీగా మారిందండి. పరిశుద్ధురాలుగా మార్చాడు దేవుడు. అదే సమయంలో ఆమె విస్తారమైన పాపాలు క్షమించారండి. ఆయన అన్నాడు కూడా, సీమోని నీ మనసులో అనుకుంటున్నావు కదా, నాకు తెలుసు, కానీ నువ్వు పేరుకే నన్ను పిలుచుకున్నావు గొప్పతనం చేసుకోవడానికి అందరికీ. కానీ ఈమె తన హృదయంలో నన్ను ఆరాధించింది, తన హృదయంతో ఆరాధించింది. తను మరి టోటల్గా తను నా జీవితం నా కొరకు ఆమె, నా పునరుత్థానం కొరకు, నా మరణ పునరుత్థానం కొరకు ఆమె చేసింది. ఇది ఎక్కడ కూడా సువార్త ప్రకటించబడిన ఈమె గురించి ప్రకటించను అన్నాడండి. ఈ రోజుకి చాలామంది దైవజనులు ఈమెని వాక్యం చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈమె గురించి బోధిస్తారండి. ఎందుకంటే తెలుసా, ఆమె దేవుణ్ణి ఆ విధంగా ఆరాధించిందండి. ఆమె పాపాలు మరి ప్రభు దగ్గర ఒప్పుకుంది. బిడ్డలారా, నీతిమంతులుగా మార్చబడింది. ఈరోజు నీ గృహంలో యేసుని ఏ విధంగా ఆరాధిస్తున్నావు, ఏ విధంగా ఆరాధిస్తున్నావు బిడ్డ, ఏ విధంగా స్తుతిస్తున్నావు, నీ గృహంలో ఏ విధంగా సమర్పణ కలిగి జీవిస్తున్నావు, వారు నేమ్ సేక్గా ఉంటున్నావా? ఈ స్త్రీ ఎలాగైతే ఒక వాక్యంలో ఉంటుందండి యోహాన్లో, ఆ గృహము సువాసనతో నిండిన ఉంటుంది. బైబిల్ యోహాన్ సువార్త ఉంటుంది, అది చదువు 12వ అధ్యాయం కూడా చదువు ఒకసారి. 12:1 చదువు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతానియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజన పంక్తులకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చా జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇదండి ఇల్లు నిండింది అత్తరు వాసనతో. ఈరోజు మన గృహము క్రీస్తు రక్తంతో నింపబడాలి, మన గృహము వాక్యంతో నింపబడాలి, మన గృహము సువార్తతో నింపబడాలండి. మన గృహము దైవజనులను ఆహ్వానించే గృహంగా నింపబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుకి ఆ గృహం గురించి మాట్లాడుతున్నాం మనం ఈరోజు నాడు. చివరిగా ఒక గృహాన్ని చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. ఈ గృహం ఎలా ఉందో చూద్దామండి. ఇంకా అనేక గృహాలు బైబిల్లో, కానీ మన సమయం సరిపోదు, మనకున్న సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. లూకా 10:38 చదవండి. అంతటి వారు ప్రయాణమై పోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలండి. ఇక్కడ ఇద్దరు సహోదరులు, ఇద్దరు విశ్వాసులే. ఇద్దరు సంఘంలో ఉన్న విశ్వాసులను పోల్చుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు మనకి చాలా క్లియర్గా రాశాడు. ఇక్కడ ఒకరేమో ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు ఆయన్ని, ఒకరేమో ఒంట్లోకి ఆహ్వానిస్తున్నారు యేసయ్యని. ఈరోజు చాలా మందికి ఇంట్లో ఆహ్వానించే సమయం ఉంది, కానీ ఒంట్లో ఆహ్వానించే సమయం లేదు. అందుకనే మత్తయి సువార్త అంటాడు కదా 7వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి. వాన వచ్చాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఇంటి మీద కొట్టాను. ఆ పునాది క్రీస్తు వాక్యం మీద కట్టబడింది కాబట్టి ఆ పునాది పడిపోలేదు. ఇంకొక ఇల్లు ఎవరు కట్టారు? ఈయన చూసి కట్టాడు ఒక అతను. ఈ వ్యక్తిని చూసి అదే సేమ్ కలర్స్, అదే సేమ్ పెయింట్, అదే సేమ్ అన్ని మెటీరియల్తో కట్టాడు. కానీ ఒక రోజు నాడు గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, వర్షం వచ్చింది, ఆ ఇల్లు పడిపోయిందండి. ఎందుకు తెలుసండి? ఈ వ్యక్తి ఏమో క్రీస్తుని బట్టి కట్టుకున్నాడు, ఈ ప్రక్క వ్యక్తి ఏమో ఈయన బట్టి కట్టుకున్నాడు. ఈరోజు ఒక వ్యక్తిని బట్టి ఇల్లు కట్టకూడదు, ఎవరిలో పోల్చుకోదండి. ఈ నిన్నగాక మన నుంచి ఎంత దీవించబడుతున్నాడండి, ఈ నిన్నగాక మన నుంచి ఎంత ఆశ్రయించబడ్డాడండి, నిన్నగాక మన నుంచి మొన్న కాలు కోరుకుండండి. నీ వేరే వాళ్ళు పోల్చుకోవద్దు. దేవుడు ఎవరికిచ్చే కృపాలకి ఇస్తాడు ప్రియబిడ్డారా, ఎవరికిచ్చే కృపాలకి ఇస్తాడు. అయితే గమనించండి, ఈ గృహంలో ఇద్దరు సహోదరులు, ఇద్దరు రక్త సంబంధులే, కానీ ఒకరిలో యేసయ్యకి స్థానం ఉంది, ఒకరికి ఇంట్లో స్థానం ఇచ్చారు. యేసయ్య ఊరుకోలేదండి, వెంటనే గద్దించాడు. చూడండి, మార్తా మార్తా, నువ్వు చాలా పనులు పెట్టుకుంటున్నావు, నన్ను పిలిచావు ఇంటికి, కానీ నా వాక్యం వినే సమయం నీకు లేదు.
పనులు చాలా ఈ రోజు ఉన్నటువంటి లాక్డౌన్ డేస్లో ఉన్నాం మనము. ఈరోజు అయినా కూడా పనులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అనవసరంగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. గవర్నమెంట్ అధికారులు చెప్తున్నారు ఒక ప్రక్క నుంచి, మీరు ఇళ్లలో ఉండండి చాలు అని చెప్తున్నా కూడా ఎంతోమంది ఈరోజు నాడు నేను గమనిస్తుంటే ఎంతోమందిని మరి రోడ్ల మీద తిరుగుతూ మరి గవర్నమెంట్ యొక్క అధికారులు లోబడకుండా, అధికారుల యొక్క మాటలు లోబడకుండా ఈరోజు నాడు బిడ్డలారా రోడ్ల మీద తిరిగే వారి పరిస్థితి ఏంటి చూడండి. ఒకసారి ఆలోచించండి బిడ్డ. ఈరోజు నీ ఇల్లు బయట క్రీస్తే ఈ గృహానికి అధిపతిని పెట్టుకోవడం కంటే ఈ ఇంట్లో క్రీస్తుంటే చాలా సంతోషిస్తాడు ఆయన. ఆ బోర్డు కంటే నీ ఇంట్లో క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉండాలంటే నీ జీవితము ప్రభు పాద దగ్గర ఉండాలి. ఎంతమందికి టైం ఉందండి ఈరోజు నాడు ప్రభు దగ్గర గడిపే పాదాలు? మరియా ఎప్పుడు యేసుక్రీస్తు వచ్చినా ఆయన దగ్గరే కూర్చున్నదంటండి. వాక్యం వింటూ చాలాసార్లు మార్త గద్దించదంట, ఏంటి ఇంత పని పెట్టుకుని ఎప్పుడు వస్తాడు కదా మా యేసే మన ఇంటికి, నువ్వేంటి ఎప్పుడు అంటే, ఈ బిడ్డరా మరియా గ్రహించిన ఆత్మ సంబంధులు ఆత్మ విషయాలు గ్రహిస్తారండి. శరీర సంబంధులు శరీర విషయాలతో మనసు పెడతారు. క్రైస్తవులే 2 పునాదులు మరి వేయబడ్డాయి, కానీ ఒక పునాది క్రీస్తు మీద వేసుకున్నాడు, వాక్యం మీద. అందుకనే నీ వాక్యము నా పాదాలకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను నడిపించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అని వాక్యం అంట మనం బ్రతికిస్తుందంటండి. నీకు కష్టం ఉన్నప్పుడు, నీకు ఆదరణ లేనప్పుడు, నువ్వు దుఃఖంతో ఉన్నప్పుడు, చెప్పుకోలేని సమస్యతో బాధపడుతుంటే దేవాదేవుడు వాక్యంతో నీతో మాట్లాడతాడు. అందుకని ప్రతిరోజు క్రైస్తవులకు ఒక అలవాటు ఉండాలి, బైబిల్ చదువుకునే అలవాటు ఉండాలండి. ప్రార్థన జీవితము ఒక రెక్క అయితే మనకి ఈ బైబిల్ చదువుకోవడం కూడా ఇంకొక రెక్కలంటిదండి. ఒక పక్షికి 2 రెక్కలు ఉంటే ఎలా ఎగురుతుందో క్రైస్తవుడు కూడా ఈ 2 రెక్కలు అంటేవండి. ప్రార్థన జీవితం ఎంత ఇంపార్టెంట్ నీకు, బైబిల్ చదవడం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రార్థనతో దేవునితో నువ్వు మాట్లాడితే వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఏం జరగబోతుందో, ఈరోజు చాలా మందికి ఈ యొక్క కరోనా గురించి ఎంతో భయంతో బ్రతుకుతున్నారు చాలా మంది. కానీ క్రీస్తులో ఉన్న వ్యక్తులు ధైర్యంగా ఉన్నవాడు ఏమంటారు తెలుసండి, ఎప్పుడు మరణించినా ప్రభు కొరకే చాలు. ఎప్పుడు వచ్చినా పర్లేదు, మరణం అనేది ఒక రోజు తథ్యమండి. కానీ వెళ్ళక ముందు నా జీవితం నేను ఎలా ఉంది, ఇక్కడ నేను ఎలా ఉంటున్నాను, ఇక్కడ నా గృహం ఎలా ఉంది. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవ. అలాంటి విధంగా నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా బిడ్డ? నీకు ఆ ధైర్యం ఉందండి. నీవు నీ భర్త నీ పిల్లలు కలిసి ఎంతకాలం ఈ లాక్డౌన్ డేస్లో కుటుంబంతా ప్రార్థించి, ఎంతకాలం ఏందండి దేవునితో మాట్లాడి, ఎంతకాలం ఏందండి దేవునికి నువ్వు ఇచ్చి. ఈరోజు ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు నేను ప్రభా నువ్వు పిలుచుకుంటే నేను ఎక్కడికి వస్తాను ప్రభా, నాకెక్కడుంది ప్రభా స్థలం అనేది ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్య గృహంగా నీ గృహం ఉందా? వాక్యమైన దేవుడు నీళ్ళు నివాసం చేస్తున్నాడా? వాక్యమే దేవుడు అండి, వాక్యమే దేవుడు. ఈరోజు నీతో మాట్లాడుతాను సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వు బైబిల్ తెరవండి ఉదయం లేచి, నువ్వు రోజు బైబిల్ కంప్లీట్ చేయండి. లాక్డౌన్ డేస్లో దేవుడికి ఇచ్చిన గొప్ప ధన్యతగా భావించి సమయాన్ని వృధా చేయకండి. దయచేసి టీవీలు కత్తుకుని, వార్తలు కత్తుకుని, ఈ సీరియల్ కత్తుకుని ఈరోజు నీకు దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నువ్వు ఎక్కువగా దేవుళ్ళు గడుపు. దానియేలు సింహాల బోన్లు ఎందుకు చేయించారు తెలుసా అండి? దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. శాసనం వచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టి ముమ్మారు ప్రార్థించేవాడట. సింహాల నోరులో ఊహించగలిగాడు దేవుడు. ఈరోజు ప్రార్థన జీవితం కలిగి ఉంటే డెఫినెట్గా సింహం లాంటి సమస్యలు కూడా నోర్లు మూసుకున్నట్టుగా చేస్తాడు దేవుడు. అవి నేను ఏం చేయలేవండి, అవి నేను ఏం చేయలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ గృహం ఎలా ఉండాలంటే వాక్య వినే గృహంగా ఉన్నావా? వాక్య వినే గృహం. మరి అని చూడండి, లాజరు చనిపోయిన టైంలో మార్త కంగారు పడింది, అక్కడిక్కడ పరిగెత్తింది. కానీ మరి ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తుంది. యేసయ్య నువ్వు 4 రోజుల తర్వాత కాదయ్యా, నువ్వు 4 రోజుల తర్వాత వచ్చినా నా తమ్ముడు బ్రతికిస్తావు. నువ్వు ఎందుకంటే తను రోజు వాక్యం లేదండి. అందుకని చూడండి, రోజు నీళ్లు పోస్తున్న చెట్టు, వారం రోజులకు ఒకసారి నీళ్లు పోస్తున్న చెట్టు ఎలా ఉంటుందో మీకు తెలుసండి. ప్రతిరోజు నీళ్లు పోస్తున్న చెట్టు చక్కగా ఫలిస్తుంది. కాయలైతే కాయలు కాస్తుంది, పూలైతే పూలు పోస్తుంది. ఫలిస్తే చెట్టు కూడా ఎండిపోదండి. కానీ ఒక వాక్యం చూడండి, చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథంలో
రెండవ వచనం, మూడవ వచనం చూడండి. కీర్తన 1, 2, 3 వచనాలు. అతను నీటి కాలువ యొద్ద నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు మార్చదాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరను నాటబడినదై. ఎక్కడంటే నా చెట్టు ఉంది? నీటి కాలువ అనగా క్రీస్తు రక్తంలో, క్రీస్తు సంఘంలో, వాక్యానికి చేరువలో, వాక్యానికి దగ్గరగా ఉందట చెట్టు అండి. ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉండును. ఎప్పుడు కూడా ఆకువాడదంటండి. ఆ చెట్టు కూడా ఎప్పుడు ఫలాలు వస్తూ ఉంటాయి. ఆ చెట్టుకి ఎప్పుడు కూడా కాయలు కాస్తుంటది. ఆ చెట్టు చింతనుందదు, కాపు మందదు. ఇరిమియా గ్రంథం ఉంటుంది కదా, 17 అంటాడు కదా, 7లో ఆ చెట్టు కాపు మనదో, చింతనుందో. వర్షం లేని కాలం మీద కూడా ఫలమిస్తాడు ఆ చెట్టు. ఎందుకు తెలుసా? వాక్యానికి సమీపంగా జీవిస్తుంది ఆ చెట్టు. వాక్యం అంటే భయపడుతుంది ఆ చెట్టు. వాక్యానికి లోబడుతుంది ఆ చెట్టు. వాక్యాన్ని లేకుండా బ్రతకలేదు ఆ చెట్టు. ఆ రోజు ఆ చెట్టు ఎలా ఉండదో ఇక్కడ చెప్పాడు. నీటి కాలువ యొద్ద నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలనను అతడు చేరుదంతయు సఫలము. ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నీ జీవితం పునాది క్రీస్తు అనే వాక్యం మీద ఉండాలండి. క్రీస్తు అనే పునాది మీద ఉండాలి. వాక్యం అనే భయభక్తులు కలిగినటువంటి మరి నీ జీవితాన్ని వాక్యం మీద బేస్ చేసుకొని నీ పునాది వేసుకోవాలి ప్రియబిడ్డ. కాబట్టి ఇక్కడ ఈ గృహం ఎలా ఉందంట? మార్తలాగా ఉంటున్నావా? నీవు పేరుకు మాత్రం ఇంట్లోకి ఆహ్వానిస్తున్నావా? కానీ ఇంట్లోకి వచ్చిన యేసయ్యకి నీ హృదయంలో చోటు ఉందా? నువ్వు బిజీగా ఉంటున్నావా? మార్తలాగా చాలా పనులు పెట్టుకుంటున్నావా ఈ లాక్డౌన్ డేస్లో కూడా? బిడ్డ, ఇవన్నీ వ్యర్థమేనండి. ఒక దిన ప్రభు పిలిచే రోజు ఉంది. ప్రభు రాకడి సమయం ఉంది. ఆ రాకడికి నువ్వు సిద్ధపడాలి ఇప్పుడే. ఇది సిద్ధపడే టైం అండి. ఇది సిద్ధపడే టైం. బుద్ధిగల కన్నికల వలె మీరు మీ కుటుంబాలు సిద్ధపడండి. ప్రభు తలుపు వేయక ముందే నువ్వు వెళ్ళిపోవాలి అక్కడికి. నీ ఇంట్లో నూనె ఉండాలి. ఏముండాలండి? నూనె ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహవాసం మనకు ఉండాలి. నిత్యం కూడా ప్రార్థన జీవితం ఉండాలి. స్తుతి ఆరాధన ఉండాలి నీ జీవితంలో. ఆత్మ అభిషేకం ఉండాలని ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మను ఆహ్వానించు. ప్రతిరోజు అయ్యా నువ్వు ఉంటే చాలు యేసయ్యా, నువ్వు ఉంటే చాలు యేసయ్యా, నీ వెంట నేను ఉంటాను యేసయ్యా అని ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ యొక్క సహాయం తీసుకున్నట్లయితే నీ జీవితంలో ప్రార్థన ఎలా చేయాలో కూడా నేర్పిస్తాడు ఆయన. ప్రార్థనలో నీకు ఎలాగా మరి దేవుడికి యుక్తముగా దేవుడి చిత్తానుసారంగా ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తాడు. ఆదరణకర్త అని పేరు. నేను అనాథకు విడిచిపెట్టాడు ఎప్పుడు కూడా. ప్రియ దేవుని బిడ్డారా, ఇన్ని గృహాలు మనకు చూపిస్తున్నాడు. ఇంకా చాలా గృహాలు ఉన్నాయి బైబిల్లో. మనకు సమయం లేదు కాబట్టి సమయానికి నేను ముగిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు చెప్పిన ప్రతి గృహంలో మరి ఎలా ఉన్నాయో గృహాలు చూసామండి. ఫస్ట్ గృహం ఏంటంటే మనం చూసింది యోహాను తల్లి అనేటువంటి మరి మా మార్క్ తల్లి అనేటువంటి మార్క్ ఇల్లు అండి. యోహాను తల్లి అంటే మార్క్ ఇల్లు ఎలా ఉందంట? ప్రార్థన చేసే గృహంగా ఉంది. అక్కడ అందరూ చేరి ప్రార్థన. ఈరోజు నాడు ఈ కరోనా వైరస్తో లక్షల మంది చనిపోతున్నారు. ఈరోజు ఈ గృహంగా మందిరంగా మార్చబడి ప్రార్థించే గృహంగా ఉన్నట్లయితే డెఫినెట్గా దేవుని రాకడలు ఎత్తబడ్డప్పుడు బల నమ్మకమైన దాసులని పేరు తెచ్చుకుంటామండి. అలాంటి గృహంగా నీ గృహాన్ని మార్చుకో. అలాగే దైవజనుని ఆదరించే గృహం ఉంది. సునేములని ఇల్లు. నెక్స్ట్ నూనెకుండా ఉన్న గృహాన్ని కూడా చూసామండి. ఆ ఇంట్లో అప్పులు ఉన్నాయండి. ఆ ఇంట్లో కరువు ఉంది. ఆ ఇంట్లో శ్రమలు ఉన్నాయి. బియ్యం లేవు ఆ ఇంట్లో, కానీ నూనెకుండా ఉంది. ఈరోజు నీ ఇంట్లో అన్నీ ఉన్నాయి, మరి నూనెకుండా ఉందా? ప్రభు వచ్చినప్పుడు రాకులు ఇవన్నీ చూడడం. ఇవి సమాధి వరకు కూడా రావండి. ఇవేది కూడా నువ్వేది సంపాదించిన ఆఖరికి నువ్వు కట్టుకున్న వస్త్రాలు కూడా నీ నుంచి తీసేస్తారు నువ్వు నిద్రించినప్పుడు. కానీ నీ ఇంట్లో నూనెకుండా ఉంటారంట, అది నిన్ను పర్లోక రాజ్యం చేస్తుంది. ఆ నూనె నీ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆ నూనె నీ కరువును తీరుస్తుందండి. నీ అప్పులు కూడా తీరుస్తుంది. అప్పుడు నేను బాధపడుతున్నావేమో, ప్రభు నమ్ముకునేందుకు కష్టపడుతున్నావేమో, ఇంట్లో నిందలు భరిస్తున్నావేమో, కానీ నూనె కొండ ఉంది. జాగ్రత్త ప్రియబిడ్డ, ఆ నూనె కొండ నీ కుటుంబాన్ని ఆదరిస్తుంది. అందుగురించి దేవుని చెప్పరాయ్యా నా ఇంట్లో నూనె కొండ ఉందయ్యా. ధైర్యం చెప్పగలుగుతున్నావా నీ ఇంట్లో ఉన్న నూనె కొండ గురించి? నీ ఇంట్లోని క్రీస్తుని గురించి నీ సాక్ష్యం చెప్తున్నావా అండి ఎక్కడికైనా వెళ్ళి? ఇప్పుడు మంచి సమయం అండి మనకి. ప్రియబిడ్డ, జక్క ఇల్లు రక్షణ గృహంగా మారిపోయిందండి. నెక్స్ట్ ఇంకే గృహం అండి, వివాహానికి ఆహ్వానించబడ్డారు యేసుక్రీస్తు అని శిష్యులు. ఆ ఇంట్లో లోటు కూడా తీర్చాడు. ఈరోజు క్రీస్తు మొట్టమొదటి స్థానం ఇవ్వండి. నువ్వే పని తలపెట్టినా, ఏ కార్యక్రమాన్ని పూనుకున్నా ముందుకు యేసని పిలవండి. ఆ ఇంటికి యేసై చేత మీరు అక్కడ ఆయన ఆహ్వానిస్తే ఆ గృహంలో ఏ కొరత ఉండదండి, ఏ కొరత ఉంది. నెక్స్ట్ అభిషేకించుడు గృహంగా మారింది. ఆ పాపాత్మని స్త్రీ తన యొక్క సేరున్నర ఆ యొక్క అత్తని ఆ బుడ్డిని పగలగొట్టి తన జీవితాన్ని కడుక్కుంది. ఆమె పుణ్యస్త్రీగా మారిపోయింది. పరిశుద్ధమైన స్త్రీగా దేవుడు మార్చాడు, నీతిమంత్రాలుగా. నెక్స్ట్ దేవుని వాక్యమైన గృహంగా ఉంది మార్త మరియల గృహము. ఈరోజు నీ గృహం ఎలా ఉందని ప్రభు అడుగుతున్నాడండి. ఈరోజు ఈ లైవ్లో వాక్యం ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవెక్కడున్నా కూడా ఈ గృహాల్లో ఏ గృహంగా నీ ఇల్లుంది, ఏ గృహంగా దేవుడు నీ ఇల్లుని కోరుకుంటున్నాడు ఉండాలని నువ్వు ప్రార్థన చేయి.
యేసుని ఆహ్వానించి ప్రతిరోజు ఈ కరుణ గురించి రోజు ప్రార్థించు. ప్రపంచంలో అనేకులు నీ కళ్ళ ముందు నిద్రిస్తున్నారు. నీ దేశం కొరకు ప్రార్థించు, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థించు, సేవకుల కొరకు ప్రార్థించు. మరి ఈ రేయింబగలు కాపులాగా వస్తున్న పోలీసు వారి కోసం ప్రార్థించు, డాక్టర్స్ కొరకు ప్రార్థించు, సిస్టర్స్ కొరకు ప్రార్థించు. ప్రియ సోదరి సోదరుడా, మన ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీల కొరకు, మరి ఇందులో ప్రతి ఒక్కరు నాయకుల కొరకు నువ్వు ప్రార్థించే బాధ్యత నీది, నాదండి, నీది, నాది. ఈ భారం మనకే పెట్టాడు ప్రభు. అలాగే శుభవార్తలో, కలవరిలో, నిరీక్షణ ఛానల్లో, రక్షణ ఛానల్లో, మరి ఇంకా గాస్పల్ ఛానల్లో వాక్యం బోధిస్తున్న సేవకుల కొరకు ప్రార్థించండి. వారు ఎంతో ఖర్చు పెట్టి నీ కొరకు లైవ్లో వాక్యం బోధిస్తున్నారు. అనేక సేవకులు, వారందరి కొరకు ప్రార్థిద్దాం. ప్రతి చర్చ్ కొరకు ప్రార్థిద్దాం, ప్రతి సేవకుడి కొరకు ప్రార్థిద్దాం. గ్రామాల్లో పేద పాస్టర్స్ ఉన్నారు, మరి చిన్న చిన్న సంఘాలు నడిపించుకుంటూ ఉన్నారు. వారి పోషణ కొరకు కూడా మనం ప్రార్థిద్దాం. అలాంటి కృప దేవుడు మనకి, మన కుటుంబాలకి, యావత్ ప్రపంచ క్రైస్తవ బిడ్డలందరికీ దేవుడు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి తలలో వచ్చినట్లయితే మరి పాస్టర్ గారు చివరి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత అందరూ కూడా నాతో కలిసి ప్రార్థనలో ఉండండి. లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ఘనమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొచ్చినాను ప్రభువా. నీ దైవ దాసుని ప్రభా మీరు నిలబెట్టుకొని ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా మంచి వర్తమానం ద్వారా అందరితో మీరు మాట్లాడారు ప్రభా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, గృహము గురించి ప్రభా అయ్యా నువ్వు మాట్లాడావు ప్రభా నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నువ్వు హెచ్చరించావు ప్రభా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, మా గృహాలు ఏ విధంగా ఉన్నాయని ప్రభా పరీక్షించుకునే కృప నాయన మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా నీకు. అవును తండ్రి, మా గృహము ప్రభా ఏ విధంగా ఉన్నదని ప్రభా నీకు స్తోత్రాలు అడుగుతున్నావు ప్రభా నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరియా గృహాన్ని చూపించావు ప్రభా నీకు వందనాలు. అయ్యా మార్తా మరియా గృహాన్ని చూపించావు ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా షునేమి పట్టణస్థురాలైన ప్రభా, గనురాలైన స్త్రీ గృహం చూపించావు ప్రభా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా నీకు వందనాలు తండ్రి. వీళ్ళందరూ కూడా వాళ్ళ గృహాలు ప్రభా నీకు స్తోత్రాలు. అయ్యా యేసయ్యా నీకు అంగీకారంగా ఉన్నాయి ప్రభా నీకు వందనాలు ప్రభా. మాకిచ్చిన గృహాలు ప్రభా ఏ విధంగా ఉన్నాయో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకునే కృప మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకొచ్చున్నాను ప్రభా. అవును తండ్రి, మా గృహంలో ప్రభా అయా నూనె కుండ ఉన్నది అని చెప్పే గృహముగా ప్రభా మమ్మల్ని మార్చమని. అవును తండ్రి, యేసయ్యా నీకు స్తోత్రాలు. అయా ఏమైనా ఇతరులు వచ్చినప్పుడు ప్రభా మా గృహంలో అనేకమైనవి చూపిస్తాం కానీ ప్రభా యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయా నూనె కుండని చూపించాం ప్రభా నీకు వందనాలు. నూనె కుండ అంటే మా ఆత్మీయ జీవితము ప్రభా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. మా ఆత్మీయ జీవితము ప్రభా ఏ విధంగా ఉన్నదని నాయన మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు ప్రభా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, నీ వాక్యం ద్వారా ప్రభా మా కుటుంబాన్ని సరి చేసుకునే కృప దయచేయండి, మా జీవితాన్ని సరి చేసుకునే కృప దయచేయండి, మా గృహాన్ని సరి చేసుకునే కృప మాకు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు వందనాలు. అవును ప్రభా, బిడ్డలు ప్రభా లైవ్ లో వింటున్న ప్రతి బిడ్డని నాయన, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. ఈ వాక్యము నాయన వాళ్ళ ద్వారా నాయన ఫలించే కృప దయచేయమని అడుగుతున్నాను. వాళ్ళ గృహాల్లో ఫలించే కృప దయచేయండి, వాళ్ళ ఆత్మ జీవితాలు ఫలించే కృప దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నా సంఘ బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ కూడా నాయన మీరు బ్లెస్ చేయమని అడుగుతున్నాను ప్రభా. అవును ప్రభా, వాక్యం వినలేక ప్రభా అయ్యా మందిరానికి రాలేక ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రభా ఎంతో నాయన దుఃఖిస్తున్నారు ప్రభా. అయా వారందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయ్యా జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని నాయన మీరు దర్శించమని అడుగుతున్నాను ప్రభా నీకు వందనాలు. యోగ కుటుంబానికి వేసిన కంచె ప్రభా అయా నా సంఘ బిడ్డలందరికీ నాయన మీరు కంచె వేయమని అడుగుతున్నాను ప్రభా నీకు వందనాలు. ఎవరి ఇంటికి ప్రభా ఎవరికి ప్రోడ ప్రభా నీకు స్తోత్రాలు. ఎటువంటి వైరస్ సోకకుండా ప్రభా నీ కాపుదల దయచేయమని నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభా నీకు వందనాలు. మేమందరం కలుసుకునేంత వరకు కూడా నాయన నీ కాపుదల, నీ భద్రత ప్రభా నా సంఘ బిడ్డలందరికీ మీరు దయచేసి మీరా మహిమ తెచ్చుకోమని, నీ కాపుదల, నీ భద్రత ప్రభా నా సంఘ చుట్టూరు ఉంచమని ఇచ్చి నీ ప్రార్థన నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడే సయాని ఘనమైన నామమున స్తోత్రాలు తండ్రి. ఇద్దరు లేక ముగ్గురు నీ నామమున ఎక్కడ కూడా ఉంటారు ప్రభా వారి మధ్య మీరు ఉంటారని చెప్పారు తండ్రి. మరి మేము ఇద్దరు ముగ్గురుగా ఉన్నప్పుడు మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. నైనా మరి హోలీ స్పిరిట్ పవర్ చర్చ్ బిడ్డల కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రభా. మరి నేను లాక్డౌన్ డేస్ లో ప్రభా నీ బిడ్డలు దాదాపు 1 month నుంచి ప్రభా మరి గృహాలు ఉన్నారు ప్రభా. మీరు జ్ఞాపం చేసుకుని ప్రతి బిడ్డలు ప్రభా మరి నైనా అయ్యా ఒకప్పుడు ప్రభా నైనా మరి ఆదివారం అంటే మరి పండుగ వల్లే ప్రభా మేమందరం కూడా పరుగులెడుతూ నీ మందిరంలో మేమందరం కలుసుకున్నాడు. నిన్ను స్తుతించేవారు
గణపరిచారు ప్రభా. కానీ ఈ రోజు నాడు ప్రతి గృహాన్ని ఒక మందిరంగా మార్చావు నాయన. అవును ప్రభా, వారిలో ఒకరు 1000 మంది అన్నారు, ఇద్దరు 10,000 మంది అన్నారు తండ్రి. ఆ విధంగా నువ్వు దీవించే దేవుడు ఉన్న ప్రభా మమ్మల్ని ప్రభా నీ స్తోత్రాలు తండ్రి. నాయన ఈ సమయంలో ప్రభా మేము ప్రపంచ దేశాల వరకు ఒకసారి జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా. నాయన కరోనా వైరస్ తో ప్రభా నాయన మరి నాయన చైనా దేశం లాంటి దేశాలు ఉన్నాయి ప్రభా. చైనా దేశాన్ని ప్రభా, అయ్యా ఇటలీని ప్రభా, అమెరికా దేశాన్ని ప్రభా, ఇంకా అలాగే స్పెయిన్ దేశాన్ని ప్రభా, బ్రిటన్ దేశాలు ప్రభా, అయ్యా ఇంకా 214 దేశాలు ప్రభా. నేను ఈ కరోనా వైరస్ తో ప్రభా ఎంతో వేదనతో దుఃఖంతో నైనా కన్నీరు కారుస్తున్నారు ప్రభా. నేను నీ స్తోత్రాలు ప్రభా, నీ బిడ్డలేని వరకు ఉన్నారు ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. నాయన కనికరించండి ప్రభా, నీ ఉగ్రత రాకుండా కాపాడి ప్రభా. నాయన ఈ ప్రపంచ దేశంలో ఒక్కసారి జ్ఞాపం చేస్తున్నాను, ఒక్క మాట తెలిస్తే చాలు ప్రభా, ఈ కరోనా వైరస్ సాగుతుంది నాయన, నీ స్తోత్రాలు తండ్రి. నాయన ఇది ఒక నీ చిత్తమైతే ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా మా ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని ప్రార్థిస్తున్న ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీ చిత్తం లేకుండా ఏమి జరగదు ఈ ప్రపంచంలో, సమస్తము నీ నోటి మాటతో జరిగింది ప్రభా. ఈ సృష్టి అంతా కూడా ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. నాయనా నీ స్తోత్రాలు ప్రభా, సహాయం చేతండి. ఎంతమంది ప్రభా ఈ క్వారంటైన్స్ లో ప్రభా, హాస్పిటల్స్ లో ప్రభా మరణం ఎదురుగుండా పెట్టుకుని ప్రభా, నేను ఇంకా చనిపోతానని ప్రభా వాళ్ళు ఏడుపు, వాళ్ళ కన్నీరు నాయన, కుటుంబాలు దూరం అయ్యి ఆ భార్య బిడ్డలు ఏడుపు, ఆ కన్నీరు ఒక్కసారి జ్ఞాపం చేసుకుని ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. నాయనా అక్కడ డాక్టర్స్ సిస్టర్స్ కూడా ఎంత కష్టపడి కన్నీరు అయ్యా వారి భార్య బిడ్డను వదిలిపెట్టినైనా వారు చేస్తున్న సేవలు ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటండి. నిజంగా వాళ్ళకి వైరస్ రావద్దు ప్రభా. నేను వారి కుటుంబాలు జ్ఞాపం చేసుకుని ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. అలాగే పోలీసు వారు కూడా ప్రభా నైనా మరి 5 నుంచి మొదలుకొని ప్రభా, హోమ్ గార్డ్ వరకు కూడా ప్రభా చేస్తున్న డ్యూటీని ఒక్కసారి జ్ఞాపం చేసుకున్న ఈ ప్రపంచంలో ప్రభా, వారి భార్య బిడ్డను వదిలిపెట్టి ప్రభా ఇంటికి వెళ్తే వైరస్ ఎక్కడ సోకుతుందని వారు ఇక్కడే తినుకుంటా ప్రభా, వారు ఏం తింటున్నారు ఎక్కడ పడుకుంటున్నారు తెలియదు ప్రభా. ఆ కుటుంబాలన్నీ దీవించబడని సహాయం చే ప్రభా. వారిని అనే రక్షణ కూడా వారికి అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ మీ స్తోత్రాలు తండ్రి. మహిమ ఘనత మీరు పొందిన ప్రభా. నా దేశాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకుని 29 రాష్ట్రాలను 5 కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా మీరు దర్శించండి ప్రభా. అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. నా దేశంలో అయ్యా ఇది నాయన ప్రభా, నేను ఈ కరోనా వైరస్ నేను బంధిస్తున్నాను ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. యేసు నామములో ప్రభా బంధిస్తున్నాం ప్రభా, నీ స్తోత్రాలు తండ్రి. నాయన ప్రతి రాష్ట్రంలో ప్రభా నైనా ఇంకా తండ్రి నేను రోజు రోజుకి తండ్రి కొన్ని రాష్ట్రాలు విస్తరిస్తుంది ప్రభా. నైనా ఇంకా పాజిటివ్ కేసులు నెగిటివ్ కేసులుగా మార్చండి ప్రభా, నీ స్తోత్రాలు. నెగిటివ్ కేసులుగా మార్చబడి గాక, మీరు స్వస్థపరచండి ప్రభా, నీ స్తోత్రం. ఈ లోకంలో మీరు తప్ప ఎవరున్నారయ్యా? స్వస్థపరిచే మీరు మాత్రమే. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుందయ్యా. కనికర స్వరూపుడ, దయమేడ, ప్రేమ స్వరూపుడ, కరుణామూర్తి నీకొక్కసారి ప్రభానైనా జ్ఞాపం చేసుకుంటే ప్రభా, నీ స్తోత్రం. అన్నాడు అబ్రహాం ప్రార్థించాడయ్యా లోతు కొరకయ్యా. అప్పుడు మీరు చెప్పారు పట్టణంలో 10 మంది ఉంటే కాపాడుతారన్న ప్రభా. ఈ రోజు ప్రభా నా దేశంలో అనేక పట్టణాలు నీ బిడ్డలేని వారు ఎవరైతే నీతిమంతులుగా ఉండి ప్రార్థిస్తున్నారో, దైవజనులు కూడా ప్రార్థిస్తున్నారో, సువార్త వీరులు కూడా ప్రార్థిస్తున్నారో, ప్రార్థన యోధులుగా ఉండి ప్రార్థిస్తున్నారో, వారి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. కన్నీరు తొడుగునాయని నీ స్తోత్రాలు ప్రభా. సహాయం చెప్తాను. నేను అంతేకాకుండా కరువుతో ఎంతమంది బాధపడుతున్నారయ్యా. ఇళ్లలో బియ్యం లేవు ప్రభా, కూరగాయలు లేవు తండ్రి. కొన్ని ప్రాంతాలు చూస్తుంటే బయటకు వస్తే కొడుతున్నారు ఏసయ్యా. ఎవరికి వాళ్ళ సరిహద్దులు ఏర్పాటు చేసుకుని మా ప్రాంతం రావద్దని అయ్యా వారు తండ్రి మరి తండ్రి నన్ను ఫెన్సింగ్ వేసుకున్నారు ప్రభా రోడ్ల మీద తండ్రి. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రానికి వెళ్తలేదు ప్రభా. మరి తల్లిదండ్రులైన వారు ఇక్కడ ఉండి బిడ్డలేమో అమెరికా దేశంలో, ఇటలీ దేశంలో, ఇంకా దుబాయ్ దేశాలు ఉన్నట్టయితే నేను వారు ఎంత కన్నీరు కారుస్తున్నారు. నా కుమారుడు వస్తాడా, నా బిడ్డ వస్తుందా, నేను చూసుకుంటానా, ఈ లోపల చనిపోతానని ఎంతమంది ఏడుస్తున్నారయ్యా. ఎంతమంది దుఃఖమైనా ఎంగేజ్మెంట్లు అయ్యి మరి పెళ్లి కుమారుడు అక్కడ ఉంటే పెళ్లి కుమార్తె ఇక్కడ ఉండి నిజంగా వివాహం ఆగిపోయినా ఆ నూతన వధువరులు ప్రభా వివాహం అయ్యా సిద్ధపడుతున్న బిడ్డలు ఎంత కన్నీరు కారుస్తున్నారు ప్రభా. అలాంటి వారిని ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉంటే కనికరించండి ప్రభా, వివాహం జరిగించిన. అలాగే ఈ సమయంలో గర్భఫలం బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. గర్భఫలం కూడా మీరు దయచేయండి ప్రభా, నీ స్తోత్రాలు. యేసయ్యా సహాయం. ఇప్పుడు ప్రభా ప్రసవేదతో ఎవరైతే బాధపడుతుండే టైంలో ప్రభా వెహికల్స్ లేవు ప్రభా. నేను ఇతను కారులో వెళ్ళాలంటే క్యాబ్ రావాలంటే రాదు, నాయన ఆటో రాదు ప్రభా. నిజంగా గర్భిణీ స్త్రీ శ్రమన్న ప్రభా మేము చూస్తున్నాం కళ్ళతో. బైబిల్ గ్రంథంలో మీరు ఏదైతే చెప్పారో ప్రభా ప్రవచనాలు అవన్నీ నెరవేర్చబడుతున్నాయి. ఇప్పటికే కూడా ప్రతి దేవుడు నమ్ముకుని బిడ్డైన క్రైస్తవులు కానీ సేవకులు కానీ ప్రభా మెలుకుని ప్రార్థన చేసే సమయం ప్రభా ఇది నాయన. మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలుకుని ప్రార్థించమన్న ప్రభా. మీరు విరోధ అపవాది ఎవరు మింగుతున్నారని చూస్తున్నాడు తండ్రి ఈరోజు నాడు. అయ్యా సహాయం చే ప్రభా, నీ స్తోత్రాలు. ఎవరు కూడా సాతాన బంధువులు ఉండకుండా మీరు కనికరించండి అయ్యా, నీ స్తోత్రాలు ప్రభా. నాయన జాబులు చాలా మంది పోతే అని చెప్తున్నారు ప్రభు. నాయన 10 లక్షల వరకు జాబులు పోతే అని వార్తలు చెప్తున్నారు అయ్యా. నాయన అప్పుడు ఎంతో కరువు విస్తరిస్తుంది అయ్యా, నీ స్తోత్రాలు తండ్రి. నాయన ఒకరింటి వరకు ఒకరిని పట్టిస్తారని చెప్తున్నావు ప్రభా. అది జరుగుతుంది ప్రభు ఈ టైంలో తండ్రి. ఒకరింటి వరకు ఒకరు తినే రోజులు కూడా వస్తాయండి ప్రభు. నాయన నిజంగా అలాంటి కరువు రాకముందే నాయన నీ రాకడలో మమ్మల్ని తీసుకెళ్ళమని మేము ప్రార్థిస్తున్నాం. నీ రహస్యాలు అక్కడ ఎప్పుడైనా రావచ్చు. తండ్రి ఎప్పుడైతే చెప్తాడో నాయన మీరు అప్పుడే అదే క్షణంలో వస్తారు తండ్రి. అయ్యా అప్పటి వరకు మా జీవితాలు మేము చక్కపరుచుకుని ప్రభా నిన్ను ఆహ్వానించే గృహాలు గాను, నిన్ను స్తుతించే గృహాలు గాను, నిన్ను ఆరాధించే గృహాలు గాను, నీకు మాత్రమే స్థానం ఇచ్చే గృహాలు గాను అయ్యా రక్షణ సొంత వినబడే గృహాలుగా మార్చండి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీ స్తోత్రాలు తండ్రి. నాయన యావత్తు ప్రపంచ ప్రతి క్రైస్తవుని జ్ఞాపం చేసుకోండి, ప్రతి దైవజుని జ్ఞాపం చేసుకోండి, ప్రతి సువార్తికుని జ్ఞాపం చేసుకోండి, ప్రతి ప్రార్థనని ప్రతి ప్రవక్తని జ్ఞాపం చేసుకో ప్రభా. నీ స్తోత్రాలు. బ్లెస్ చేయండి ప్రభా. ఏ సేవకుడికి ఏ కష్టం ఉందో
నైనాని స్తోత్రాలు. ఏ దైవజనుడికి ప్రభా ఇంట్లో అక్కరతలతో బాధపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు తండ్రి, నైనా నువ్వు సమస్త పెరిగిందాడు ప్రభా. నీ బిడ్డలు వారిని ఎన్నడూ కూడా ఆకలి కొని నువ్వు ప్రభా, పస్తు పడుకొని తండ్రి. సింహం పిల్లని కూడా పస్తు పడుకుంటే నా బిడ్డలు ఎప్పుడు పస్తు పడుకోరని చెప్పావు ప్రభా. దావీదు అన్నాడు తండ్రి ఒక చక్కని మాట, నేను చిన్నవాడి ఉంటే నీ ఇప్పుడు ముసలివాడిని అయితే నా జనుడి భిక్షమెత్తడం నేను చూడలేదు, నీతిమంతులు ఇవ్వబడి చూడదని. నిజమే ప్రభా. ఈరోజు క్రైస్తవ బిడ్డలైనటువంటి మమ్మల్ని మీరు అద్భుతంగా పోషిస్తున్న ఆకాశ పక్షుడి ఆ విత్తకోయు వాటిని పోషించలేదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారని వాగ్దాన్ని మేము గట్టిగా పట్టుకుని జీవిస్తున్నాం నాయన. మీరే లేకపోతే మేము లేము నాయన. అయ్యా నీ మాటలే మాకు ధైర్యం ప్రభా, నీ ఆత్మ ద్వారా మేము ధైర్యంగా ఉన్నాం ప్రభా. మీరే ఆదరణకర్తగా లేకపోతే మేము ఏమైపోతాం ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని అనాథులకు విడిచిపెట్టలేదు యేసయ్య. నైనా నీ స్తోత్రాలు ప్రభా. ఒకళ్ళు నీ మందిరానికి దూరమేమో కానీ నీవు మా నుంచి ఎప్పుడు దూరం కాలేదు ప్రభా. మేము ప్రార్థించడం మర్చిపోయినా మీరు మమ్మల్ని మర్చిపోవట్లేదు తండ్రి. మేము తండ్రి స్తుతించడం మర్చిపోయి మీరు మర్చిపోవట్లేదు అయ్యా. నేను మేము బైబిల్ చదవడం మర్చిపోయి మీరు మమ్మల్ని మర్చిపోవట్లేదు అయ్యా. అంత గొప్ప దేవుడు ప్రభా, అంత ప్రేమ గల దేవుడు ప్రభా. నీ వంటి వారు ఎవరయ్యా, నీతో సాటి ఎవరయ్యా ఈ లోకంలో. ఆయన నీ స్తోత్రాలు తండ్రి. మా విన్నపాలు వినుదయం, మా కన్నీరు తుడుచుదయం అని స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డలైతే నైనా వలస వచ్చిన కూలీలుగా ఉన్నవారయ్యా, రోడ్ల మీద వెళుతున్నారయ్యా, నడుచుకుంటూ శ్వాస వచ్చి పడిపోతున్నారయ్యా పిల్లలు. అయ్యా వాళ్ళకి వెహికల్స్ లేవు ప్రభా, వాళ్ళకి ఆహారం లేదయ్యా, ఎక్కడ ఉండాలో షెల్టర్ లేదయ్యా. ఆ ప్రాంతాలకు వాళ్ళు రానివ్వట్లేదు నాయన. ఒక్కసారి జ్ఞాపం చేసుకుని ప్రభా. అలాంటి వాళ్ళు వేలు లక్షలకు ఉన్నారయ్యా. మన బొంబాయి ప్రాంతంలో చూసాం, హైదరాబాద్ వెళ్తున్న వలస కూలీలు చూసాం ప్రభా. నిజంగా వాళ్ళకి మీరే దిక్కు నాయన, మీరే వాళ్ళకి సహాయం ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీ స్తోత్రాలు ప్రభా. మహిమ ఘనత మీరు పొందండి యేసయ్య. నైనా మీరు త్వరగా రాబోతున్నారయ్యా. అయ్యా ప్రతి దైవజనుడు వారి వారి సంఘాలు కట్టుకోకుండా నీ రాజ్యాన్ని కట్టేవారుగా నాయన ప్రతి ఒక్క దైవజనుడు మీరు ఐక్యపరచండి, ఐక్యతపరచు ప్రభా. నాయన ప్రార్థనతో ప్రపంచాన్ని మార్చొచ్చు అన్న ప్రభా. ప్రార్థన ప్రతి పరిస్థితులు మారుస్తున్న ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు ప్రభా. మహిమ ఘనత మీరు పొందమని నాయన ఈరోజు తండ్రి ఈ లైవ్లో ప్రభా మరి నన్ను పాస్టర్ని లలిబాబుని అయ్యా మరి మేము చేరి నాయన ఈ విధంగా నీ సంఘంగా కూడి ప్రభా మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఈరోజు ఈ వాక్యాన్ని నీ బిడ్డలు వినే కృపను కూడా ఇచ్చావు ప్రభా. అయ్యా నీతో ఇది నీ కృపే ప్రభా. మరి మేము ఎలా చెప్పాలో ఇంటి నుంచి ఎలా మాట్లాడాలో వాళ్ళతో అనుకున్నాను ప్రభా. ఈ రోజు నాడు లైవ్ ద్వారా తండ్రి అది ప్రభా మాకు అనుగ్రహించావు ప్రభా. నీ స్తోత్రాలు. ఈ విధంగా నీ బిడ్డలు మమ్మల్ని చూడగలుగుతున్నారు, నీ బిడ్డలు మేము చూడగలుగుతున్నాం ప్రభా ఈ లైవ్ లో తండ్రి. కాబట్టి నా బిడ్డలు ఊరికి వెళ్ళి బిడ్డలున్నారు అయ్యా, వారు కూడా తోడుకుని ప్రభా క్షేమంగా తీసుకురండి ప్రభా. మళ్ళీ హైదరాబాద్ ప్రాంతానికి భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర ఉన్నారేమో, పిల్లలు ఒక దగ్గర ఉన్నారేమో ప్రభా, అక్క చెల్లెలు ఒక దగ్గర ఉన్నారేమో, అన్నదమ్ములు ఒక దగ్గర ఉన్నారేమో, తల్లిదండ్రులు ఒక దగ్గర ఉన్నారేమో ప్రభా, అత్తమామలు ఒక దగ్గర ఉంటే ప్రభా కన్నీరు కారుస్తలేము ప్రభా. అయ్యా వారందరూ మీరు ఒక దగ్గరికి సమకూర్చే ఒక రోజు రాబోతుంది ప్రభా. మీకే స్తోత్రం ప్రభా. ఈ లాక్డౌన్ కూడా ప్రభా ఎంతకాలం జరుగుతుందో మాకు తెలియదు ప్రభా. కాబట్టి మేము ఆత్మీయ జీవితాలు మేము కాపాడుకుంటూ ప్రభా, మరి మేము ప్రార్థన జీవితాలు ఇంకా బలపరచండి మమ్మల్ని. మీ అభిషేకం ప్రతిరోజు మాపై ఉంచండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ఇంత అద్భుతంగా పోషిస్తున్న ఇక ముందు కూడా మమ్మల్ని పోషించాడు వీరే ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. నాయన మహిమ ఘనత మీరు పొంది ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థన సంధి చేర్చుకోమని ఇంతవరకు విన్న ప్రతి మాటలు ఎవరైతే వింటున్నారో లైవ్లో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. వారి గృహాలు ఈ వాక్యంలో ఏదైతే గృహాలు చెప్పారో ఆ గృహాలుగా వారి గృహాలు మార్చబడిన కాక ఈ రోజు నుంచి నైనాని స్తోత్రాలు తండ్రి. ఇంకా ప్రభా నీ యొక్క అభిషేకం ఆ గృహాలు ఉంచండి. మీ రక్తంతో ఆ గృహాలు మీరు తండ్రి అయ్యా మీరు కడగమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆత్మతో నింపండి ప్రభా గృహాలు తండ్రి. అయ్యా వారి కుటుంబాల అవసరతలు మీరు తీర్చమని. అనారోగ్యంతో ఎవరితో ఆరోగ్యాలు తెచ్చే ప్రభా. ఈరోజు హాస్పిటల్ ఉండే కానీ ప్రభా అక్కడ డాక్టర్స్ లేరు ప్రభా. మీరే పరం డాక్టర్ ఉండండి ప్రభా. 39 వ్యాధులతో ఎవరైతే బాధపడుతుంది ఈ హాస్పిటల్లో వారు ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆహారం లేని ఆహారం, వస్త్రం లేని వస్త్రం, నివాసం లేని బిడ్డలకు నివాసం మీరు దయచేతండి. మేము ప్రార్థిస్తున్న ప్రభా ఈ లైవ్లో తండ్రి. అయ్యా మీరు వింటున్నారు ప్రభా మా ప్రార్థన ప్రభా. నీ స్తోత్రాలు. మా మధ్యలో విన్నారు ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా మహిమ ఘనత మీరు పొందమని ఈ ప్రార్థనలు మా తండ్రి మరశకుడు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహవాసం సమాధానం కూడి వచ్చిన మనకును సంఘమునకును సకల పరిశుద్ధులకు హోలీ స్పిరిట్ పవర్చి బిడ్డలైనటువంటి మరి సకల మరి పరిశుద్ధులందరికీ సంఘమంతటికి సదాకాలము తోడెండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.